నా కాపరి నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా ఆకలిగొని ఉన్న వేళ ఆహారమిచ్చి నీ గుప్పులు విప్పి కోరిక తీర్చావు ఆ కొలికొని ఉన్న వేళ ఆహారమిచ్చి నీకు బావు కృంగినను నా మోరలాగు యేసయ్యా నా కాపరి యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా వేటకాని ఊరి నుండి విడిపించినావు ప్రేమించిన కొరకై ప్రాణమిచ్చినావు దెబోరా మీ స్వరం వినిపించలేదు నాన్న. వేటకావు ప్రేమించిన కొరకై దెబోరా ప్రాణమిచ్చినావు అయ్యా దెబోరా అయ్యా అక్క వాళ్ళు పాడుతున్నారు కానీ వినపడడం లేదు మనం. వినిపిస్తోంది, అంత క్లారిటీ లేదు కానీ బట్ వినిపిస్తోంది. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా నీవేనయ్యా నీవేనయ్యా. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్, వందనాలు. పాట వినిపించిందండి కానీ అంటే బిగినింగ్ లో వినిపించలేదు, ఇప్పుడు చివరిలో పర్వాలేదు, బాగానే వినిపించింది. ఇద్దరికి దేవుడు మంచి వాయిస్ ఇచ్చారు, ఆ అక్క చెల్లెళ్ళకి ఇద్దరికి. మరి దేవుడు మన మంచి కాపరని, మన ఆకలి తీర్చేవాడని, మన కష్టాల్లో ఆదుకునేవాడని చాలా చక్కగా పాడారు. ఆయన మనం ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాము, మన స్తుతి ఆరాధన ఆయనకే చెందాలని చాలా మంచి పాట పాడారు సిస్టర్. ప్రభు నామములో మీ ఇద్దరికి వందనాలు. మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ప్రత్యూష అంటే సిస్టర్ డోల్ కుమారి సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ కుమార్తె, తన హైదరాబాద్ లో ఉంటారు. తను ఇప్పుడు మనతో మరి తన సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకుంటారు. ప్రత్యూషని గురించి ఏమైనా చెప్తారేమో. సోదరులందరికీ ప్రభు నామమున వందనాలండి. ప్రత్యూష కొద్దిమందికి తెలుసు కానీ చాలా మందికి తెలియదు, కాబట్టి పరిచయం చేస్తున్నాను. మన డోన్ నుంచి మనకు పార్టిసిపెంట్ గా లాగిన్ అవుతున్న సోదరి కుమారి గారిని మనం అందరం ఎరుగుదుము. చాలా కాలంగా దేవుని సన్నిధిలో ఈ జూమ్ కూడికల్లో వారు మనకు పరిచయంగానే ఉన్నారు. వారి కుమార్తె ప్రత్యూష, తను కూడా చాలా సార్లు మనం ఎరుగుదుము. చాలా కాలం క్రితం తను సాక్ష్యం కొద్దిగా చెప్పారు, కానీ సంపూర్ణంగా మరి టాప్ టు బాటం ఆమెను గురించి మనకు తెలియదు. వైశ్య కుటుంబంలో తాను జన్మించారు, ఎలాగో ప్రభుని నమ్ముకున్నారు, ఎలాగో ఆయన లో ముందుకు సాగుతూ అనుభవంగా ఆమె కలిగిన సాక్ష్యాన్ని, ప్రభువుతో పరిచయాన్ని ఎలాగ నమ్ముకున్నారో, ఎలాగో దేవుడు వాళ్ళకి మేలు చేశాడో, ఎలాగో ఆత్మీయంగా ఎదగలిగారు, మరి ఎలాగో తన వివాహము, అలాగూ చక్కని సంఘంలో కొనసాగుతూ ఆ బిడ్డ
మరి చక్కని సేవ ఆసక్తి కలిగి ప్రార్థన పరాలుగా జీవించడానికి తన జీవితంలో తన దేవుడు ఎలాగ ఎదగజేశాడో ఇవన్నీ కూడా సవిస్తరంగా తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. తన విషయంలో అనేకసార్లు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. కోవిడ్ టైంలో వాళ్ళ భర్త ముఖ్యంగా ఆయన కంపెనీలో పనిచేస్తూ ఉండగా 50 లక్షల రూపాయలు ఆయనకి వాళ్ళు చెల్లించవలసి ఉంది. అది ఇంతవరకు చెల్లించలేదు. దాని విషయం కూడా కొంతకాలం మనం ప్రార్థన చేస్తూ వచ్చాము. ఇంకనూ వాళ్ళు ఇవ్వలేదు. ఆ యొక్క కంపెనీ యజమానులు తమ పొలము అమ్మితేనే గాని ఎవరైనా తీసుకుంటే గాని అప్పటిదాకా ఇవ్వలేమని అంటున్నారంట. దేవుడు అంత పెద్ద పైకాన్ని వారికి నష్టం లేకుండా వారు చెల్లించడానికి వారి కొరకు కూడా యజమానులకి కంపెనీ యజమానులకి మంచి మనసు ఇచ్చేటట్టుగా కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తనకి 2 పిల్లలు, ఎలాగో దేవుడు వారికి సహాయం చేశాడో తన అనుభవ సాక్ష్యాన్ని ఇప్పుడు మనం విన్నాం. వందనాలు నాన్న. ప్రత్యూష. వందనాలండి. వందనాలు అక్క. ఒక ప్రేయర్ రిక్వెస్ట్, నేను లాస్ట్ లో ఉండనక్క. చెప్పమ్మా. నేను రత్నమ్మక. చెప్పు. తెలుసు. మా భర్తకు కిడ్నీ అదే గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉందంటక. నెక్స్ట్ వీక్ ఆపరేషన్ ఉంది. వెంకటస్వామి ఆయన పేరు. వయసు 57 సంవత్సరాలు. బీపీ షుగర్ ఉన్నాయి. దయతో ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ లో నేను పాపని ట్యూషన్ లో వదిలిపెట్టడానికి వెళ్తా, అందుకని ముందే చెప్తున్నాక ఏమనుకోవద్దు. వందనాలక్క. ప్రభునామంన చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి వందనాలు. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు. ఒక 2 years ముందు జూమ్ లోనే సాక్ష్యము పంచుకున్నాను. అది ఫస్ట్ టైము. ఇంకా కొంచెం టెన్షన్ అలా ఉంటాయి. నిజంగా దేవుడు నా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యాలు ఎంతో ఉన్నతంగా ఉంటున్నాయి అన్నమాట. ఒక్క వచనం చూసుకొని సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను. కీర్తనలు 40వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 40వ అధ్యాయం 5వ వచనం. ఆంటీ వినిపిస్తుంది కదా బాగానే? వినిపిస్తుంది. ఓకే. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. చిన్న మాట ప్రే చేస్తాను. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడమైన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ఎడల మీరు చూపించిన కృప, నా ఎడల మీరు జరిగించిన ఆశ్చర్య క్రియలు బహు విస్తారంలో ఉన్నవి తండ్రి. వాటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతించి కొనియాడుతూ ఉన్నాం తండ్రి. నిజముగా తండ్రి, మీరు మాకు తోడు ఉండని ఎడల మేము ఈ పాటికి సజీవులుగా ఉండేవారం కాదు తండ్రి. మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ యొక్క కృపనే. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ఈ విధంగా జూమ్ లో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ శక్తి ఏ బలము లేని దాన్నయ్యా, ఎంతో భయస్తురాల్ని మీరు జ్ఞాపకం చేసుకుందేవా. నా నోట మీ మాటలు ఉంచుతురని తండ్రి. మీరు నా ఎడల చేసిన ఆశ్చర్య క్రియల ద్వారా అనేకులు ప్రభువా మేలు పొందాలి, మీ నామం మహిమపరచబడాలి. అట్టి కృప దయచేయమని మీరే మీ మాటలు నా నోట ఉంచుతూ రమ్మని ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యము నా జీవితంలో 100% నెరవేరింది అనమాట. ఈ వాక్యం చదివినప్పుడంతా నిజంగా దేవుడు నా జీవితంలో జరిగించిన ఆశ్చర్య క్రియలు, దేవుడు నా ఎడల ఉన్న తలంపులు, ఇవి ఎంతో గొప్పవన్నమాట. బహు విస్తారములైనవి. 1 కాదు 2 కాదు, అన్ను దినం కూడా నా ఎడల ఆయనకున్న తలంపులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను అనమాట. మొదటగా నేను ఎలా రక్షణ పొందానో చెప్పే ముందు నా తల్లిదండ్రులు ఏ విధంగా రక్షణ పొందారో చిన్నగా కొన్ని మాటలతో చెప్తాను. ఆంటీ చెప్పిన విధంగా మేము వైశ్య కుటుంబంలో జన్మించాము. మా నాన్న పేరు మోహన్, అమ్మ పేరు కుమారి అన్నమాట. అయితే ఎంతో వైశ్య కుటుంబం కాబట్టి ఎన్నో పూజలు సంప్రదాయాలు కలిగిన కుటుంబం అన్నమాట. ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి అమ్మకు నాన్నకు 87వ సంవత్సరంలో 1987వ సంవత్సరంలో వివాహం జరిగింది. నాన్న నంద్యాల దగ్గర షుగర్ ఫ్యాక్టరీ అని ఉందన్నమాట. అక్కడ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి మా అమ్మనిచ్చి వివాహం చేశారు. మా అమ్మకి 2 అన్నలు అన్నమాట. మరి గవర్నమెంట్ జాబ్ కదా, మంచిగా ఉంటుంది భవిష్యత్ అని చెప్పేసి వివాహం చేశారు అనమాట. నాన్న మంచి వ్యక్తే కానీ
మరి పెళ్లికి ముందే మా నాన్న వాళ్ళు 5 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు అనమాట. అందుకని ఎవరి అంతకు వాళ్ళు కొంచెం కొంచెం 10th అయిపోయినాక అట్లా సెటిల్ అయినాక వేరే వేరే ఊర్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అనమాట. ఆ విధంగా నాన్న కూడా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్ లో ఉంటూ స్నేహితుల దగ్గర ఉంటూ ఉద్యోగం చేసేవాడు అనమాట. అయితే స్నేహితుల వల్ల గాని మరి నాన్న తన వ్యక్తిగతంగా తెలియదు కానీ మట్కా జూదం అనే అలవాటు ఉందన్నమాట. త్రాగుడు మరి సిగరెట్ ఈ అలవాటు లేదు కానీ జూదం అనే అలవాటు ఉందన్నమాట. అది తెలీదు మా తాత వాళ్ళకి. అమ్మనిచ్చి వివాహం చేశారు. అయితే ఉద్యోగం ఉన్నంత వరకు అంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొంచెం మంచిగా వచ్చేది. కొద్ది డబ్బులు ఇంటికి ఖర్చు చేసేవాడు, కొంచెం డబ్బులతో ఆట ఆడేవాడు అనమాట. అప్పుడు ఏమనిపించేది కాదు. మా అమ్మ కూడా ఇంకా అవి ఇవి కావాలని అడిగేది కాదనమాట. అలా ఆడుతూ ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో మరి కొంత నష్టం రావడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు ఆ ఫ్యాక్టరీని బంద్ చేశారనమాట. అలా బంద్ చేసినప్పుడు ఇంకా ఆదాయం అంతా పోయింది. కానీ ఈ అలవాటు అనేది జూదానికి బానిసయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక అమ్మకి కొంచెం అప్పట్లో మంచిగానే బంగారు ఇచ్చి ఇంట్లో సామాన్లన్నీ ఇచ్చి వివాహం చేశారనమాట. అయితే ఇంకా ఈ అలవాటు నుంచి బయటపడలేక నాన్న ఒక్కొక్క వస్తువు అమ్మి బంగారు అమ్మి ఆ విధంగా ఆట ఆడేవాడు అనమాట. మాకు అప్పుడు 3 years అలా ఉన్నప్పుడు ఈ విధంగానే ఇంకా ఉద్యోగం పోయింది. ఇంట్లో అయితే తినే పరిస్థితి ఏమీ లేదనమాట. చిన్న పిల్లలం, మాకైతే ఇవన్నీ గుర్తు లేవు. అమ్మ చెప్పంగా విన్నాను అనమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకెన్నో పూజలు చేసింది. నాన్న కూడా అయ్యప్ప మాల 3 సార్లు వేసుకున్నాడు. తిరుపతికి వెళ్ళి మరి మొక్కుబడి చేసుకొని ఇలా అన్ని చేశాడనమాట. ఆ మాల వేసుకున్న 40 రోజులు మాత్రమే ఆడకుండా ఉండేవాడు, మరలా వెళ్ళేవాడు అనమాట. ఆ విధంగా బానిస అయినప్పుడు ఇంకా ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాక అర్ధ గంటకు వస్తాను 2-3 రోజులకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి అనమాట. అయితే అమ్మ ఎవరికి చెప్పుకోలేక ఎవరి మీద ఆధారపడలేక ఎంతో బాధపడేది అనమాట. అయితే ఒక రోజు ఇలానే ఉంటే ఎలా, నా పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంటే రైలు వెళ్ళే దారి ఉంటే అక్కడికి వెళ్ళి నేను నా పిల్లలు చనిపోదాము, ఈ పరిస్థితి ఎందుకు అని చెప్పేసి అనుకుందనమాట. అయితే ఇవన్నీ గమనిస్తున్న ఒక క్రిస్టియన్ ఆంటీ మా ఇంటి పక్కన ఉందన్నమాట. ఆ ఆంటీ ఉండి మరి వైశ్యులు కదా ఎన్నో పూజలు చేస్తారు, వీళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పొచ్చో లేదో అని ఎంతో సందేహించింది అనమాట. అయితే అమ్మ బాధ అంతటిని చూసి, అమ్మ మిమ్మల్ని చర్చికి రమ్మని అడగట్లేదు కానీ ఒక్కటి చెప్తానమ్మయ్యా, నువ్వేం అనుకోవద్దు, యేసు ప్రభు వారు మాత్రమే ఈ పరిస్థితిని బాగు చేస్తారమ్మయ్యా. ఒక్కసారి నువ్వు ఇంట్లోనే మోకాళ్ళుండి ప్రార్థన చేయి, నీ బాధ అంతా నాతో కాదు దేవునితో చెప్పుకో, చివర్లో యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి అని అడుగు. పాప క్షమాపణ అంటే ఏమి తెలియదు, అప్పటికి ఏం తెలియదు, కానీ నీ ప్రార్థన ఆయనకు చెప్పు అంటే అప్పుడు రేడియో ఉండేది మా ఇంట్లో. ఆ రేడియోలో అమ్మ సండే పాటలు వినేదన్నమాట. నడిపించు నానావా అనే పాట అమ్మకు నోటెడ్ అయింది. అంటే భక్తి గీతాలతో పాటు ఇవి కూడా పాడుకునేది అనమాట, జస్ట్ నోటితో అనమాట. కానీ ఆ రోజు కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పాటలో ఉండే మాధుర్యాన్ని, ఆ పాటలో ఉండే అర్థాన్ని ఆత్మ ద్వారా అమ్మ గ్రహించిందనమాట. నిజమే, నా స్థితి ఏంటి, ఇప్పుడు నేను నడి సముద్రంలో ఉన్నాను. అటు వివాహం కాకుండా ఉంటే ఒక్కదాన్ని అయ్యి ఉండేదాన్ని, వివాహం అయింది, పిల్లలు చిన్న పిల్లలు, అటు ఒడ్డు చేరలేను, అటు సముద్రంలో ఇరుక్కొని పోయాను, ఏంటి దేవా నా పరిస్థితి అని కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు నిజంగా మన దేవుడు ఎవరి ప్రార్థనైనా ఆలకిస్తాడు కదా. ఆ విధంగా ప్రార్థన ఆలకించి నాన్న మట్కాకు వెళ్తుంటే నాన్న హృదయంలో కార్యం జరిగించాడు అనమాట. కార్యం జరిగించి, అరే దేవుడు నాకు ఇంత మంచి భార్య బిడ్డల్ని ఇస్తే నేను ఈ విధంగా ఈ ఆటకు బానిసయ్యానే, ఏం చెయ్యాలా అని వెళ్తా ఉన్నాడంట మరలా ఆటకి. అప్పుడు చర్చి గోడ మీద ఒక వాక్యం ఉందంట, యేసు రక్తము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనకు తెలుసు కదా. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. నిజంగా యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్న వాక్యం చదివినప్పుడు నాన్న మరి ఆ వీధిలో ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియదు, కానీ అమ్మ ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ సమయంలో ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట. నిజమే, నేను పాపిని కదా, ఈ పాపం నుంచి ఎవరు విడిపిస్తాడు, యేసు ప్రభు వారి రక్తము ప్రతి పాపం నుండి పవిత్రంగా చేస్తుందని
చేయాలంట అని మరి తను కూడా మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఆడాలని అనుకున్నాడు, కానీ అలవాటు పడిన మనసు కదా, మరలా బయలుదేరాడంట ఆడటానికి. అప్పుడు ఒక స్వరం వినిపించిందంట నాన్నకి, నువ్వు ఇలాగే ఆడితే నువ్వు ప్రేమించిన నీ బిడ్డలు చనిపోతారు, నీ భార్య మంచం పడుతుంది అన్న స్వరం వినపడిందంట. అంతే, ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాన్న ఇంకా మరలా ఆట జోలికి వెళ్ళలేదన్నమాట. దేవుడే ఆ విధంగా వెళ్లకుండా ఉండటానికి స్థిరమైన మనస్సును నాన్నకు అనుగ్రహించారు. ఆ తర్వాత ఇంకా అక్కడే మేము ఐలూరు మెట్టలో ఉండేవాళ్ళం అనమాట, నంద్యాల దగ్గర. అయితే పొన్నాపురం నుంచి సేవకులు వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చి డేవిడ్ అంకులు, సాగర్ అన్న, ఇంకా ఈ విధంగా టైపిస్ట్ వరప్రసాద్ అంకులు, వీళ్ళందరూ అక్కడ చిన్న సంఘం ఉందన్నమాట, అక్కడికి వచ్చేవాళ్ళు. అలా వస్తూ ఉన్నప్పుడు ఆంటీ మాకు ఎవరైతే వాక్యం చెప్పారో ఆ ఆంటీ మమ్మల్ని పరిచయం చేసింది అనమాట. వీళ్ళు కూడా ఈ విధంగా ప్రభువు గురించి తెలుసుకున్నారు అంటే ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నప్పుడు మరి అమ్మ జీవితంలో, నాన్న జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు. మరి మాకు అప్పుడు ఇల్లు చిన్నదే కానీ బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండేదన్నమాట. అప్పుడు వాళ్ళు అడిగారు, అమ్మ మీకు అభ్యంతరం లేకుంటే మేము ఇక్కడ సాయంత్రం ప్రార్థన పెట్టించుకుంటామమ్మ, ఇంటి బయటే అనేక మంది కూడుకుంటున్నారు కదా, చర్చి కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. అంటే అమ్మ వాళ్ళు సరే అన్నారు అనమాట. ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి కానీ అదొక భయం, ఈ విగ్రహాలను తీసివేస్తే మరలా వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో, ఆ దేవతలు మమ్మల్ని ఏం చేస్తాయన్న భయంతో కొన్నాళ్ళు ఆ విధంగానే ఉంచారు. అయితే వినగా వినుట ద్వారా విశ్వాసం కలుగును అన్న విధంగా నిజంగా అమ్మ జీవితంలో, నాన్న జీవితంలో దేవుడు కార్యం జరిగించారు. ఒకానొక సమయంలో దేవుడు వారి హృదయంలో కార్యం జరిగించినప్పుడు వాళ్ళిద్దరూ పాప క్షమాపణ పొందుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. 1995వ సంవత్సరంలో వారు బాప్తిసం పొందారనమాట. అయితే నాకు అప్పుడు 5 years అనమాట. ఈ విధంగా దేవుడు నా తల్లిదండ్రుల్ని రక్షణ మార్గంలోనికి నడిపించారు. మరి నేను పుట్టినప్పటి సంగతి ఒకటి చెప్తాను. నేను 1990వ సంవత్సరంలో పుట్టాను అనమాట. అప్పటికి అమ్మ నాన్న రక్షణ పొందలేదు. అయితే మా నాన్న అనుకున్నాడంట పా అనే అక్షరంతో, అప్పుడు హిందువులం కదా, ఏ అక్షరంతో ఏ తిథితో పేరు పెట్టాలని వచ్చినప్పుడు నాకు పా అనే అక్షరం వచ్చిందంట. పా అని వస్తే మా నాన్న అప్పుడు ఎంతో భక్తిగా ఉన్నాడు కదా, పార్వతి అని పేరు పెడదాం అనుకున్నాడంట. అనుకుంటే మా మేనత్త, వద్దున ఇప్పుడు పార్వతి అని పెడితే బానే ఉంటది కానీ పెద్ద అయినాక వాళ్ళు కొంతవరకు ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారు, ఆ భక్తి పేరు ఓకే కానీ కొంచెము లోకానికి తగినట్టుగా ఉండాలి కదా, పార్వతి వద్దని చెప్పి మా అత్త నచ్చ చెప్పి ప్రత్యూష అని పేరు పెట్టిందంట. ఇది కూడా మా అత్తే చెప్పిందనమాట. నాకు ఎంతో సంతోషం. నిజంగా అప్పుడుకి రక్షణ లేనప్పటికీ నిజంగా ఆ పేరు అలానే ఉంటే నా బర్త్ సర్టిఫికెట్ లో అలాగే ఉండేది పేరు, ఎప్పటికీ ఆ పేరు ఉండేదన్నమాట. కానీ దేవుడు ఆ పేరు కూడా నాకు ఉండకుండా ఆనాడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూసిన దేవుడు నాకు ఆ పేరు పెట్టకుండా దేవుడు నన్ను ఆపాడు అని ఎంతో సంతోషం వేస్తుంది అనమాట. ప్రత్యూష అనే పేరు పెట్టారనమాట. విధంగా నాకు 5 years ఉన్నప్పుడు అమ్మ నాన్న రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారనమాట. ఇంకా నాకు అప్పుడు తిరుపతికి వెళ్ళింది, గొండు కొట్టించుకుంది, అది కొంచెం గుర్తుంది కానీ ఇంట్లో పూజలు చేసింది ఇవేం గుర్తు ఉండేవి కాదనమాట. 5 years కదా. అయితే 95 నుంచి ఇంకా ప్రభులోనికి దేవుడు మమ్మల్ని నడిపించినప్పటి నుంచి కుటుంబం అంతా, అమ్మ చిన్న ఉద్యోగం చేసేది స్కూల్లో టీచర్గా అనమాట. నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడు. ఆ విధంగా స్కూల్లో టీచర్ గా చేసి ఇంట్లో ట్యూషన్ పెట్టేది. కానీ సంఘంలో ఎవరు వచ్చినా, అంటే అక్కడ మా ఇంటి దగ్గర చిన్న సంఘం అని చెప్పాను కదా, వాళ్ళు మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళేవాళ్ళు సండే. అలా వచ్చినప్పుడు కానీ, మధ్యలో ఎవరినైనా దర్శించడానికి వచ్చినప్పుడు కానీ మా ఇంట్లోనే ఆతిథ్యం తీసుకునేవారు అనమాట. అంటే ఒక గంట అయినా ఎక్కడైనా వసతి, అంటే దేవుడు మాకు ఆ కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు అనమాట. ఆ విధంగా దేవుని పిల్లలతో ఎదిగే అవకాశం మాకు వచ్చిందనమాట. అంతేకాకుండా అమ్మ కొంచెం అప్పట్లో ఇంటర్ చదువుపోయిందని ఇంకా ఉన్న ఆత్మీయ స్థితిని బట్టి, ఆసక్తిని బట్టి కూడా సండే స్కూల్ టీచర్ గా అమ్మకు వాళ్ళు చెప్పారనమాట. సండే స్కూల్ అంటే అక్కడంతా పల్లెటూరు కదా, చిన్న పిల్లలు అంతగా చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. బైబిల్ గురించి అంటే అమ్మకు తెలిసింది కొంచెమే, కానీ అన్న వాళ్ళు అమ్మకు బోధించి ఆ తర్వాత ఎలా చెప్పాలి పిల్లలకి చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఇచ్చి బైబిల్వి ఇలా చెప్పమని అమ్మని సండే స్కూల్లో వాడుకుంటూ వచ్చారనమాట. తద్వారా మాకేంటంటే అమ్మ ఇంట్లో చెప్పేది ఆ విధంగా సండే స్కూల్లో వినడం ద్వారా మేము ఇంకా బలపడుతూ వచ్చాం అనమాట. సండే స్కూల్లోనే దేవుని యందు ఆసక్తి, ఆ విశ్వాసం చిన్నతనంలోనే, బాలుడు నడవవలసిన మార్గము అతనికి తెలుపుము, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని సామెతలో ఉన్న విధంగా నిజంగా బాల్యంలోనే దేవుడు మమ్మల్ని ప్రేమించి
ఆ మార్గంలో దేవుడే నడిపించాడు అనమాట. మా శక్తి మా బలం కాదు, కానీ దేవుడే నడిపిస్తూ వచ్చాడు. మరి అప్పుడప్పుడు పొన్నాపురంకి వెళ్ళే వాళ్ళం. అప్పుడు కాలినడకనే దాదాపు 3-4 కిలోమీటర్లు ఉండేది, కానీ నడుచుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళే వాళ్ళం. అమ్మ కాళ్ళు నొప్పులని కూడా అనేవాళ్ళం కాదు. చర్చికి వెళ్ళినా అంటే 5 ఏళ్ల వయసులో ఏం అర్థమయ్యేది కాదు వాక్యము. అయితే వెళ్ళాలి అంతే, ఆ ఆసక్తిని దేవుడే కల్పించాడు అనమాట. నేను మా అన్నయ్య అనమాట, నాకంటే 2 సంవత్సరాలు పెద్ద అన్నయ్య. నేను మా అన్నయ్య పరిగెత్తు వెళ్ళే వాళ్ళం అనమాట. చర్చిలో మౌనంగా కూర్చునే వాళ్ళం అనమాట. ఏం అల్లరి చేసే వాళ్ళం కాదు, అది కావాలి ఇది కావాలని అడిగే వాళ్ళం కాదు. వాక్యాలు ఉంటాయి కదా చర్చిలో, గోడల మీద వాక్యాలు ఉన్నప్పుడు సైలెంట్ గా అనమాట అందరు వాక్యం చెప్తుంటే నేను మా అన్నయ్య చిన్న సైగలతో, అన్నయ్య ఈ వచనం ఎక్కడుందో ఈ గోడ మీద చూపి, అంటే చర్చి మొత్తం కాంపౌండ్ లో ఈ వాక్యం ఎక్కడుందో కనుక్కో అంటే మా అన్నయ్య మొత్తం చూసి కనుక్కునేవాడు. అట్లా మా అన్నయ్య ఒక వర్డ్స్ ఇస్తే నేను కనుక్కునే, ఇదే ఆట ఆడుకునే వాళ్ళం అనమాట చర్చిలో. వాక్యం చెప్పేది అర్థం కాదు, ప్రార్థన చేయడం రాదు కదా. అంటే 10 సంవత్సరాల లోపలనే ఈ విధంగా కొనసాగుతూ వచ్చాం. సండే స్కూల్లో సాంగ్స్ పాడడము, సండే స్కూల్లో కంఠస్థ వాక్యాలు నేర్చుకోవడము, ఇవన్నీ ఎంతో సంతోషంగా. ఉదయం 7:30కే సండే స్కూల్ అనమాట. వెళ్ళే వాళ్ళం, కూర్చునే వాళ్ళం. ఆ తర్వాత 7 గంటలకి ప్రతి రోజు కల్వరి దర్శనం వచ్చేదన్నమాట. 7 గంటలకి రేడియోలో. అప్పుడు రేడియో ఉండేది మా ఇంట్లో. ఎక్కడన్నా ఉండని 7 అయిందంటే పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఏంటి అంటే మాకు వాక్యం వస్తుంది, మేము వినాలి. ఏమీ అర్థమయ్యేది కాదు ఒక్క వాక్యం కూడా, కానీ ఏంటో ఆ పాటలు ఆ వాక్యం అంటే అలా వినాలి, కూర్చోవాలన్న ఆసక్తి అంతే. ఆ విధంగా అమ్మ వాళ్ళు చెప్పనప్పటికీ దేవుడే మాలో ఆ కార్యం జరిగించి నేను అన్నయ్య ఇద్దరం కూడా చిన్నతనం నుంచి ఆ విధంగా ఎదుగుతూ వచ్చాం అనమాట. అయితే నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంకా నంద్యాలలో కొంచెం కష్టమైంది అనమాట. అమ్మ సంపాదనతో, నాన్న చేసే చిన్న చిన్న వ్యాపారాలతో మా జీవనం కొనసాగటానికి కష్టంగా ఉన్నప్పుడు మా జేజీ వాళ్ళు అన్నారు, ఎందుకు మీరు అక్కడ ఉంటారు, డోన్ లో ఉన్నారు అనమాట. డోన్ లో ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడే అందరు అన్నదమ్ములు ఉన్నారు కదా, ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తాము, ఇక్కడే మీరు అందరూ ఉండండి కుటుంబంగా, మా కళ్ళ ముందర ఉంటే ఎంతో సంతోషం కదా అని చెప్తే, మరి అక్కడ పొన్నాపురం నుంచి కూడా ఇక్కడ ఎంతో బాగున్నారక్క, అక్కడికి వెళ్తే ఏమవుతుందో మీ పరిస్థితి, అందరు అన్యులు కదా, రక్షణ పొందలేదు కదా అని భయపడ్డారు. కానీ ఇంకా వాళ్ళు రమ్మన్నప్పుడు అమ్మకి ఈడ ఎంతో కష్టమైంది, ఒక్కదానికి పిల్లల్ని చూసుకుంటా బిజినెస్ లో ఇదంతా చిన్న స్కూల్ సంపాదనతో కష్టమైందని చెప్పేసి ఇంకేమి అర్థం కాక వెళ్ళిపోయామన్నమాట. 7వ తరగతిలో ఉన్నప్పుడు డోన్ లో చేరామన్నమాట. ఆ విధంగా వెళ్ళినప్పుడు నిజంగానే కొన్ని పరిస్థితులు వచ్చాయన్నమాట. వాళ్ళు అన్యులైనప్పటికీ మమ్మల్ని ఎంతో ప్రేమించేవాళ్ళు. ఏమంటే వారికి ఇంకా తెలియదు అనమాట, వీళ్ళ తక్కువ కులస్తుల దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళతో తిరుగుతున్నారు. ఈ కులం అనే ఒక్క ఇబ్బంది తప్ప వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమించారనమాట. మాకు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతో సహాయం చేశారు, ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళకు ఉండేది ఆ మనసు. కానీ మేము రుచి చూచి ఎరిగామన్నమాట దేవుని యొక్క గొప్పతనాన్ని, మనసులో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చే సమాధానాన్ని, ఇవన్నీ కూడా రుచి చూచి ఎరిగాం. కాబట్టి ఆ దేవుని ప్రాణం పోయినా వదలము అని ఒకే తీర్మానం చేసుకున్నాము. కొన్ని కష్ట పరిస్థితులు వచ్చినాయి, కొన్నిసార్లు దూషించారు, మరలా ప్రేమించారు, కానీ మాటలు వచ్చినప్పుడు కూడా ఓకే, పౌలు గారే ఎన్నో శ్రమలు పొందారు మా కోసం, మేము పొందే చాలా తక్కువ. ఇంకా వాళ్ళు మమ్మల్ని వెలివేయలేదు, ఎంతో ప్రేమిస్తారు, ప్రతి ఫంక్షన్ కి మమ్మల్ని పిలుస్తారు, ఎంతో బాగా చూసుకుంటారు. మా పెళ్లిళ్ళకి కానీ క్రైస్తవ వివాహాలు జరిగినప్పుడు కూడా వాళ్ళు వచ్చారనమాట, మేము రాము. ఆ విధంగా ఇప్పుడు ఎంత వ్యతిరేకతలు ఉన్నాయి కదా బంధువుల్లో, కుటుంబాల్లో, కానీ మా దేవుని దయ వలన మా బంధువులు కూడా మమ్మల్ని ప్రేమించారు. చిన్నగా ఎప్పుడన్నా అనేవాళ్ళు, కానీ అన్ని పరిస్థితుల్లో దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. ఆ విధంగా 7th క్లాస్ కి మేము డోన్కి వచ్చినప్పుడు అక్కడ మరలా అమ్మ స్కూల్లో జాయిన్ అయింది. నా చిన్నప్పటి నుంచి 10th వరకు కూడా అమ్మ స్కూల్లో టీచర్, చిన్న స్కూల్లో టీచరే అనమాట. అయినప్పటికీ మాకు ఫీజులు ఫ్రీ అనమాట. నేను అన్నయ్య, నేను 2nd క్లాస్ లోనే కొంచెం బాగా చదువుతున్నా అని మా సార్ జంప్ చేపించాడు అనమాట. సో నేను అన్నయ్య సేమ్ క్లాస్ అనమాట. 2 years డిఫరెన్స్ ఉన్న అన్నయ్య కొంచెం మాటలు లేట్ వచ్చాయని ఒక 1 year లేట్ గా జాయిన్ అయ్యాడు స్కూల్. ప్లస్ నేను జంప్ చేయడం వల్ల ఇద్దరం ఒకే క్లాస్ అనమాట. అంటే స్కూల్లో కూడా ఒక మంచి స్నేహితుల్లాగా ఒక ధైర్యం అనమాట మా అన్నయ్య ఉన్నప్పుడు కదా. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అమ్మాయిల గురించి ఏదన్నా మాట్లాడినా, బట్ సురేంద్ర వాళ్ళ చెల్లిరా మనం మాట్లాడకూడదు అన్నట్లు, అంటే దేవుడు వారి నోట కూడా నన్ను ప్రత్యేకపరుస్తూ వచ్చాడనమాట. మా అన్నయ్య ఉండడం వల్ల ఏదైనా నా గురించి అవమానంగా కానీ హేళనగా కానీ ఏ ఒక్క మాట మాట్లాడే వాళ్ళు కాదనమాట. ఎంతో సెక్యూర్ గా ఉండేదన్నమాట. ప్లస్ నేను స్కూల్ కి వెళ్ళకున్నా, హెల్త్ బాగాలేకున్నా మా అన్నయ్య నోట్స్ ఎవరిని అడిగే అవసరం లేదు, మా అన్నయ్య నోట్స్ తీసుకొని నేను రాసుకునేదాన్ని. ఒకవేళ అన్నయ్యకి బాగాలేకున్నా నా నోట్స్ అన్నయ్యకి ఇచ్చారు. ఈ విధంగా
దేవుడు మాకెంతో కృప చూపించి చదువులో కూడా మేము చదివింది చిన్న స్కూలే, కానీ ఆ చిన్న స్కూల్లో మాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం కొద్దీ తెలుగు మీడియం అయినా కొంతవరకు టీచర్లతో మంచి పేరు తెచ్చుకొని ఆ విధంగా చదువు ముగించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. ఆ విధంగా 10th క్లాస్ అయిపోయింది. 2004వ సంవత్సరంలో 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇంటర్ అనమాట. ఇంటర్ కూడా గర్ల్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను డోన్లోనే. మా చదువులు 10th వరకు చెప్పాను కదా ఫ్రీ, మాకున్న స్తోమత కొంతవరకు. ఇంటర్ లో సంవత్సరానికి 2000 అనమాట. అంటే ప్రతి నెల 200 ఫీజు తీసుకొని సార్కి ఇచ్చేదాన్ని అనమాట. ఆ విధంగా ఇంటర్ లో చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని. అయితే శనివారం కూడా ఇంటర్ నుంచే కొంచెం పరిచర్యలో పాల్పొందడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే శనివారం ఒక్కటి వెళ్ళి బర్నబాస్ అంకుల్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంకుల్ వాళ్ళకి 3 కూతుర్లు 1 కొడుకు అనమాట. వాళ్ళు కూడా ఎంతో ప్రేమించారనమాట. ఏ విషయంలో అయినాను ఏది మాట్లాడినా కూడా డౌట్స్ ఏ వచ్చినా కూడా అంకుల్ ఎంతో చక్కగా చెప్పేవాళ్ళు అనమాట. శనివారం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థన 7 గంటలకి, అప్పుడు నాన్న వచ్చేవాడు అనమాట 7 గంటలకి. నాకు కాలేజ్ ఏమో 3:30కి అయిపోయేది అనమాట. అప్పుడు కాలేజ్ నుంచి డిగ్రీలో కూడా దగ్గర అని చెప్పేసి డైరెక్ట్ చర్చికి వెళ్ళేదాన్ని. చర్చికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసినాక ఇంకా 1.5 hour టైం ఉండేది అనమాట. అయినా ఇంటికి వచ్చేదాన్ని కాదు, మళ్ళీ ఇంటికి వచ్చి పోవాలంటే చాలా దూరం అని అక్కడే ఉంది. అంకుల్ వాళ్ళు కూడా ఎంతో ప్రేమ చూపించారు. ఆంటీ కూడా మాకు 3 కుమార్తెలు కదా, ఈమె 4వ కుమార్తె అని ప్రేమించేది అనమాట. అంతగా వాళ్ళు ప్రేమించారు అనమాట. అదంతా దేవుని కృపను బట్టే అనమాట. విధంగా ఇంటర్ పూర్తి చేశాక డిగ్రీ కూడా మళ్ళా కోఎడ్ కాలేజ్ లో తీసుకున్నాను. అక్కడ కూడా డిగ్రీలో అన్నయ్య క్లాస్మేట్ అనమాట. డిగ్రీలో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు చదువులో. కానీ మేము 3 years డిగ్రీలో నేను అన్నయ్య సేమ్ క్లాస్ లో కూర్చున్నా కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మా సార్ వాళ్ళకి తెలియదు వీళ్ళిద్దరు అన్నా చెల్లెలని. అంటే అంత మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవాళ్ళం, ఎవరితో మాట్లాడకుండా ఎవరంతకు వాళ్ళు ఉండేవాళ్ళం అనమాట. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో సార్ వాళ్ళు షాక్ అయ్యారు, మీరిద్దరు బ్రదర్ అండ్ సిస్టరా, అసలు ఎప్పుడు మాట్లాడుకోలేదే, ఎప్పుడు ఎలా ఉండేది అంటే. ఆ విధంగా దేవుడే మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు అనమాట. డిగ్రీలో కూడా మేము కంప్లీట్ అయ్యాక ఇంకా అప్పుడు ఇంకా డిగ్రీ వరకే మా డోన్ లో ఉందన్నమాట. ఇంకా హైయర్ స్టడీస్ చదవాలనే ఆశ, కానీ ఆర్థికంగా కూడా అక్కడి వరకే. డిగ్రీ కూడా 5,000 అనమాట డిగ్రీ ఫీజు సంవత్సరానికి. ఇంటర్లో 2,000, డిగ్రీలో 5,000 అనమాట. మరి ఓసీ కారణాన్ని బట్టి స్కాలర్షిప్ వచ్చేది కాదనమాట. సర్టిఫికేట్ అంతా ఓసీ అనే ఉందన్నమాట. మరి ఆ తర్వాత ఇంకా హైయర్ పోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అయితే ఉన్న ఆసక్తిని బట్టి సార్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బిఎడ్ ఎంట్రన్స్ రాశాను, మరి పీజీ ఎంట్రన్స్ 2 రాశాను అనమాట. రాసినప్పుడు బిఈడి అయితే వద్దు, బిఈడి చేయాలంటే అదంతా మళ్ళీ పిల్లలకు క్లాసెస్ చెప్పాలి, ఎంతో కష్టమైంది. అందరు చెప్పేవాళ్ళు బిఈడిలో ఏముండదు, అంతా వేస్ట్ అని చెప్పేసి. సో ఎంఎస్సి అయితే మంచి సబ్జెక్ట్ వస్తుంది, కాలేజ్లో లెక్చరర్ అయినా చేయొచ్చు అన్నట్లుగా. మరి బిఎడ్ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎంఎస్సి అంటే ఇష్టము, మరి అది రాకపోతే ఇదైనా ఉంటుంది కదా అని ఎంట్రన్స్ రాద్దామని జస్ట్ ఎంట్రన్స్ రాశాను అనమాట. ఎంఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చింది. అనంతపూర్ లో మరి యూనివర్సిటీ కాదు కానీ మంచి కాలేజ్ లోనే సీట్ వచ్చింది అనమాట. ఆ తర్వాత బిఎడ్ రిజల్ట్స్ వచ్చాయి. బిఎడ్ రిజల్ట్స్ వస్తే అసలు బిఈడి రిజల్ట్స్ దేవుడు నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే, నేను బిఈడి ఎగ్జామ్ చదవనే లేదు, ఎంఎస్సికి ప్రిపేర్ అయ్యాను. అయితే ఫిజికల్ సైన్స్ అనమాట బిఈడి కూడా రాసింది. దాంట్లో ఉన్న కొంచెము దీనికి పనికి వచ్చింది. అయినా అది నేను చదివిన చదువని కాదు, కానీ దేవుని కృపే. బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పడిందంటే ఆదివారం పడింది అనమాట. అప్పుడు నేను బాధపడ్డాను, దేవా నేను అస్సలు చదవలేదు, చదవని దానికి, అనవసరమైన దానికి మీ సన్నిధిని వదులుకొని ఇలా వచ్చానే, అనవసరంగా ఒక ఆదివారం వేస్ట్ అయింది. అంటే కష్టపడి చదివింటే నేను చదివాను కదా దేవా, ఏం తప్పు ఉంది, ఆదివారం ఎగ్జామ్ పడింది, ఎగ్జామ్ ఉందనే కదా నేను ఇక్కడికి వచ్చాను అని అనుకునేదాన్ని. కానీ చదవని దానికి ఆ ఆదివారం వేస్ట్ అయ్యిందే, అనవసరంగా ఎగ్జామ్కి వచ్చానా నేను అని కొంచెం మనసులో బాధపడ్డాను అనమాట. దేవుడు అది చూసాడేమో. నిజంగా దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత గుర్తించాను అన్న ఉద్దేశం ఏమో తెలియదు, కానీ బిఎడ్లో దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చాడు అనమాట. స్టేట్ 169 ర్యాంక్ వచ్చిందనమాట. నాకు తెలియదు అసలు, మార్నింగ్ అంతా రిజల్ట్స్ చూసుకోలేదు. మా అన్నని, అన్నయ్య రిజల్ట్స్ చూడవా, బిఎడ్ లో ఇంత ర్యాంక్ ఎంత వచ్చిందో ర్యాంక్, మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారు చూసిరాపు అంటే, ఇప్పుడేం అంత అర్జెంట్ లే, ఏం చదవకుండా రాసిన, ఇప్పుడు ఎందుకులే అంత అర్జెంట్ అంటే, అందరు అడుగుతున్నారు ఒకసారి చూసిరావా అంటే, వాళ్ళ ఫ్రెండ్ కూడా అండి సర్లే రాసిన వాళ్ళకి టెన్షన్ ఉంటది వెళ్దాం పని. వెళ్తే అక్కడ మీ సేవలో అన్నారంటే, ఎవరు ఈ అమ్మాయి అంటే మా చెల్లెలు. అంటే ఈ అమ్మాయి డోన్ లోనే టాపర్ వచ్చింది, కర్నూలు డిస్టిక్ లోనే మంచి ర్యాంక్ వచ్చింది,
అంటే ఈనాడు పేపర్ వాళ్ళు అక్కడ ఉన్నారంట. వాళ్ళు అడిగారంట ఈ అమ్మాయి ఇంటర్వ్యూ కావాలి అని. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నాకు తెలియదు అసలు, నాకు ర్యాంక్ ఎంత వచ్చిందో తెలియదు, ఏం తెలీదు. డైరెక్ట్ మా ఇంటికి వచ్చారనమాట. ఎలా చదివామమ్మా అంటే, ఏం చదివాము, ఏం చదవలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు అనమాట. రోజు కొద్దిసేపు చదివేదానండి. ఈ విధంగా ఫిజికల్ సైన్స్ ఇష్టము, ఆ విధంగా అలా వచ్చింది దేవుని కృపని అని చెప్పాను. కానీ ఇంకా వాళ్ళు ఏవేవో రాశారనమాట. రోజుకు 4-5 గంటలు చదివేది. పిండి మిషన్ లో వాళ్ళ తండ్రి వ్యాపారం చేస్తున్నా కూడా ఎంతో కష్టపడి చదివిందని రాశాడు. అంటే ఇది మొత్తము నేను అసలు చదవలేదు, నా శక్తి నా సామర్థ్యం కాదు, కానీ దేవుడే నా ఎడల ఎంతో కృప చూపించి బిఎడ్ లో మంచి ర్యాంక్ ఇచ్చాడు అనమాట. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే మా పెద్దనాన్న ఒక అతను నుండి, వీళ్ళు చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివారు కదా, వీళ్ళకి ఏమంత జ్ఞానం లేదు అన్నట్లుగా ఒక్కసారి మాట్లాడాడు అనమాట. చాలా బాధ అనిపించింది. మేము చదివిన స్కూళ్ళల్లో అంటే మాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, మెయిన్ ప్రాబ్లం అంతా తెలుగు మీడియమే. మ్యాథ్స్ లో అన్నిట్లో మంచిగా వచ్చేది, కానీ ఇంగ్లీష్ అంటే ఒక భయం అనమాట. ఇప్పటికీ ఆ భయం ఉందన్నమాట. ఇంగ్లీష్ వచ్చేది వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కదా, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అనమాట. వీళ్ళకి అంత జ్ఞానం లేదు అన్నాడు. అయితే ఈ బిఎడ్ ర్యాంక్ వచ్చినాక ఏ పెద్దనాన్న అయితే అన్నాడు, ఆ పెద్దనాన్న ఏమన్నాడంటే, మోహను సరిగ్గా చదువుకోనప్పటికీ, వాళ్ళ నాన్న సరిగ్గా లేనప్పటికీ వీళ్ళు ఎంతగానో చదివారు, మంచి ర్యాంకును సాధించాడని ఆ పెద్దనానే అన్నాడు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే పెద్దనానే అప్పుడు అన్నాడు కదా వీళ్ళు చదువుకోలేదు, తెలివి లేదని, కానీ దేవుడు ఈనాడు ఆయన నోటనే ఉంచాడే అని దేవుని స్తుతించాను అనమాట. ఈ విధంగా మనం కొన్నిసార్లు బాధపడినా దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు మనల్ని ఎక్కడ పడిపోయామో ఆ స్థితిలోనే మనల్ని హెచ్చిస్తాడు అనమాట. ఈ విధంగా చదువు మరలా బిఎడ్ లోనే ఫ్రీ సీట్ వచ్చింది అనమాట. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అనమాట. అప్పుడు హాస్టల్లో ఉన్నాను, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అని కర్నూలులోనే. అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీజు ఏమో బిఎడ్ మొత్తానికి ఒక 5,000 కూడా కాలేదన్నమాట. ఎంట్రన్స్ ఫీజు 500, బుక్స్ అవి ఇవి కలిపి ఒక 3,000 అయింటాయేమో అంతే, బిఎడ్ మొత్తానికి కలిపి. ఇంకా హాస్టల్ కి నెల నెల ఒక 1,000 వచ్చేదన్నమాట. ఆ విధంగా అప్పుడు 9 నెలలే బిఎడ్. అయితే హాస్టల్లో ఉన్న అనుభవం నిజంగా నేను మరవరాదనమాట. నా ఆత్మీయ జీవితానికి ఎంతో ఎదుగుదల అనమాట. ఇక్కడ ఓన్లీ మా కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. కుటుంబం వరకు ప్రార్థన చేసుకుంటాము, చర్చికి వెళ్ళే వాళ్ళం అంతే. కానీ హాస్టల్లో నిజంగా క్రైస్తవులు అయిన స్నేహితులు, మొన్న ఒక ఆంటీ కూడా కేవీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేశానని సాక్ష్యం చెప్పింది కదా, ఆంటీ సాక్ష్యాన్ని కూడా విన్నాను అనమాట. కేవీఆర్ కాలేజ్ లో చాలా మంది పిల్లలు, అన్యులైన వారు నిజంగా దేవుని ఎంతో తెలుసుకున్నారనమాట. వాళ్ళందరూ మా హాస్టల్లో ఉండేవాళ్ళు. అంటే బిఎడ్ లో కానీ ఆయా పోస్టులలో ఉండి కూడా గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్లో ఉండేవాళ్ళు అనమాట. మేమంతా ఏం చేసేవాళ్ళం అంటే, సాయంత్రం ఎవ్రీ ఈవినింగ్ 7 to 8:30 ప్రేయర్ పెట్టుకునే వాళ్ళం అనమాట. అక్కడ ఒక బ్రదర్ అండ్ అసెంబ్లీ, హెబ్రోన్ సహవాసం ఇవన్నీ కాదు, హోసన్న వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఏ సహవాసం అయినప్పటికీ అందరం కలిసి కూర్చొని పాటలు పాడుకునే వాళ్ళం. ఒక 2 అధ్యాయాలు కానీ ఒక అధ్యాయం కానీ చదువుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం, ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ప్రార్థన చేసుకోవడం అనమాట. అది ఎంతో నాకు నచ్చింది అనమాట. అందరం కలిసి ఆ విధంగా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మాకు వారానికి ఒక రోజు ట్యూస్డే ఆంటీ అని ప్రతి మండే కూడా మా ఇద్దరికి వచ్చి వాక్యం చెప్పేదన్నమాట. నిజంగా హాస్టల్ పరిచర్య చాలా గొప్పదన్నమాట. ఎంత మంది అన్యులైన వారు వాళ్ళు ప్రార్థన చేస్తారనమాట, ఎంత మంది విశ్వాసం ఉంచుతారో. ఆ విధంగా బిఎడ్ కాలేజ్ లో కానీ ముఖ్యంగా కేవీఆర్ కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారనమాట. ఈ విధంగా ఆంటీ వాళ్ళు కూడా పరిచర్యకు వచ్చినప్పుడు ఆ వాక్యం కానీ, ఆ విధంగా ఫ్రెండ్స్ తో ప్రార్థనలో ముందుకు వెళ్ళడం కానీ ఎంతో సంతోషం ఇచ్చింది అనమాట. ఇప్పటికీ మా బిఈడి ఫ్రెండ్స్ తో ఇంకా నేను కొనసాగుతున్నాను అనమాట. వారి ప్రార్థనలో వారానికి ఒక రోజు మేము కలిసి ప్రార్థించుకుంటాం అనమాట. ఆ విధంగా బిఎడ్ లో అంతవరకు ఇక్కడి వరకే సహవాసం తెలిసేది. తర్వాత ఎన్ని సహవాసాలు ఉన్నా మరి ఆత్మీయ స్థితి అనమాట, స్నేహితులతో నేర్చుకోవడం, ప్రార్థించడం. మా బ్యాచ్ అనమాట క్రైస్తవులు క్రిస్టియన్ బ్యాచ్ అనేది సపరేట్ ఉండేది అనమాట. బిఎడ్ అంటే కొంచెం మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తారు, పీజీలు చదివిన వాళ్ళు వస్తారు, ఇంకా ఆయా జాబులు చేసి తర్వాత కూడా బిఈడి అవసరం అని వస్తారనమాట. అంటే ఎంతో పెద్ద వాళ్ళు కూడా ఆ కాలేజ్ లో మనతో పాటు స్టూడెంట్స్ గా చదువుతారు అనమాట. కానీ మేము ఎప్పుడు నేను నా చదువులో ఫస్ట్ బెంచ్ లో కూర్చునేదాన్ని, లేదా సెకండ్ బెంచ్. కానీ బిఈడిలో మాత్రం లాస్ట్ బెంచ్. ఎందుకంటే అంతా పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరెవరో వారి మాటలు, బిహేవియర్ అంతా లోకరీతిగా ఉండేదన్నమాట. అయితే మా హాస్టల్ బ్యాచ్ మాత్రం లాస్ట్ లో కూర్చునే వాళ్ళం, ఎవరికి కనబడే వాళ్ళం కాదు. ఎంతసేపు లెసన్ విన్నామా, సార్ వాళ్ళు ఏం చెప్తారా, ఏం విన్నామని. విధంగా మేము ప్రత్యేకమైన గ్రూప్ గా ఉంటూ క్రైస్తవులుగా ఉంటూ, వాళ్ళు మా గురించి లాస్ట్ లో కూడా అన్నారనమాట, వీరు ఎవరితో మాట్లాడరు, ఎవరిని గురించి పట్టించుకోరు, వారి పనులు వారే చేసుకుంటారని. ఆ విధంగా ఒక మంచి సహవాసాన్ని దేవుడు నాకు బిఎడ్ లో అనుగ్రహించాడు అనమాట. ఆ 9 నెలలు మరి కర్నూలులో
ఫిలిప్ అంకుల్, దేవదానం అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ చర్చికి వెళ్ళేదాన్ని అనమాట. అక్కడికి వెళ్తూ ఆదివారం అక్కడికి వెళ్ళేదాన్ని. వారకూడికల కంటే వెళ్ళను, కానీ ఆదివారం వెళ్ళేసేదాన్ని. ఆ తర్వాత కాలేజ్ లో చదువుకొని బీఈడ్ లో ఎన్నో రికార్డ్స్ ఉంటాయి అనమాట. అన్నిట్లో కూడా దేవుడే సహాయం చేశాడు. టీచింగ్ కూడా మరి పెద్ద పెద్ద సార్ వాళ్ళు వస్తారనమాట. ఎంతో భయం, దేవా ఏం చేయాలంటే నేనేమో ఒకటి ప్రిపేర్ అయ్యి వెళ్తాను, కానీ అక్కడ బోర్డు మీద చెప్పేటప్పుడు అనుకోకుండా ఇంకొక తలంపుని దేవుడు అనుగ్రహించేవాడు. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. అందరు సార్ వాళ్ళు కూడా మెచ్చుకున్నారనమాట. ఆ విధంగా దేవుడే ప్రతి విషయంలో భయపడుకుంటేనే, మోకరించి ప్రార్థించాలని కాదు, మనసులోనే దేవా నాకు ఈ విషయంలో సహాయం చేయవా, ఎంతో భయం వేస్తుంది, ఏం చెప్పాలి, నాకు జ్ఞానం లేదేసయ్యా అని మనసులో ఆ విధంగా అనుకుంటేనే దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అంతవరకు అమ్మా నాన్నను వదిలి లేను, హాస్టల్లో ఉన్నాను. మరి బిఎడ్ అంటే దాదాపు నాకు అప్పుడు 18 ఇయర్స్ అనమాట. యవన వయసులో మరి చెప్పాను కదా, అందరూ లోకస్తులే. వారు ఫ్యాషన్స్ ఇవన్నీ కూడా బహు భయంకరంగా ఉండేవి. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు కాపాడాడు. ఎందుకు అంటే నాకు ప్రత్యేకమైన బృందాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక 5-6 మంది ఉండేవాళ్ళం మేము, క్రైస్తవులము. మేము మంచిగా వెనకలకు ఆ విధంగా సహవాసం లేకుంటే కూడా ఎంతో కష్టమై ఉంది. అయితే దేవుడు సహాయం చేశాడు. మా ప్రార్థనలో కానీ, మా చదువులో కానీ, ప్రతి పరిస్థితుల్లో ఒకరి మీద మేము ఆధారపడకుండా దేవుడు మాకు సమకూర్చాడు అనమాట. లేకుంటే రికార్డ్స్ కోసం ఎంతో బతిమాలాలి, ఎవరినెవరినో అడగాలి, అలా లేకుండానే దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. ఆ విధంగా చక్కగా బీఈడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మరలా పీజీ అప్లై చేశాను. పీజీలో వచ్చినప్పుడు నంద్యాలలో నేషనల్ కాలేజ్ అని నంద్యాలలో వచ్చింది అనమాట. ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అయితే ఆ విధంగా జాయిన్ అయినప్పుడు బిఎడ్ వరకు తెలుగు మీడియమే చదివాను. తెలుగు మీడియం అంటే కొంచెం ఉన్న జ్ఞానంతో మంచిగానే చదివాను. ఇంగ్లీష్ అస్సలు వచ్చేది కాదు. ఒక్క క్వశ్చన్ చదవాలంటే 1 గంట పట్టేది ఇంగ్లీష్ లో. కానీ ఎంఎస్సిలోనేమో తెలుగు మీడియం లేదు, కానీ ఇష్టం చదవాలని. సరే ముందుకెళ్తే దేవుడే సాయం చేస్తాడన్న ధైర్యంతో ముందుకెళ్ళాను అనమాట. బిఎడ్ ఎగ్జామ్స్ లేట్ గా కావడం లో లేట్ గా జాయిన్ అయ్యాను. అప్పటికే క్లాసెస్ 1 మంత్ కంప్లీట్ అయ్యాయి అనమాట. సో నేను లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను అనమాట. ఇంకా అందరూ వారి వారి ప్లేసెస్ లో కూర్చున్నప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను. అత్త వాళ్ళ ఇంట్లో, అంటే మా అమ్మకి అన్న అనమాట, మేనమామ వాళ్ళ ఇంట్లో నేను అక్కడ ఉన్నాను. హాస్టల్ వద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉన్నారు నంద్యాలలో. మా ఇంట్లో ఉంటదిలే, మాకు దగ్గర. మా అత్త వాళ్ళు అంతకు ముందు ఒక 20 నిమిషాల జర్నీతో ఉండేవాళ్ళు అనమాట. కానీ అదే ఇయర్ నిజంగా దేవుడు నా కోసమే మా కాలేజ్ కి వాకబుల్ వాళ్ళ ఇంటిని సిద్ధపరిచాడు అనమాట. నేను అసలు ఆ కాలేజ్ చేరుతానని కూడా తెలియదు, కానీ వాళ్ళు అదే ఇయర్ లో 1 మంత్ ముందే, నేను జాయిన్ అయ్యే 1 మంత్ ముందే మా కాలేజ్ కి వాకబుల్ వాళ్ళ ఇల్లు తీసుకున్నారనమాట. నిజంగా దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. అప్పుడు మా అత్తయ్య వాళ్ళే, ఎందుకు హాస్టల్, మా ఇంట్లోనే ఉంటదిలే, నాకుండేది ఒక పాప ఒక బాబు. వాళ్ళకి పాప ఇంటర్ హాస్టల్లో జాయిన్ అయింది, ఇంకా వీడొక్కడే ఉంటాడు, నాకు కూడా బోర్గా ఉంటది అని. బాబు అప్పుడు 7th చదివేవాడు. వారితో పాటు పాప కూడా చదువుకుంటారులేని వాళ్ళు కూడా ఎంతో ప్రేమించారనమాట. నేను ఉదయం ఏ విషయంలో ఉన్నా లేట్ గా లేచిన అత్త ఎప్పుడు పని విషయంలో కానీ ఎప్పుడు అనేది కాదనమాట. అంటే వాళ్ళ ఇంట్లో టీవీ కూడా ఉండేది కదా, అన్ని అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో టీవీ ఉండే. మా అత్త కూడా స్కూల్లో జాబ్ చేసేది అనమాట. అయితే ఖాళీ సమయంలో పేపర్ చదువుకునేది అనమాట. ఈనాడు పత్రిక అవి ఇవి పేపర్లు చదువుకునేది. ఎక్కువ బుక్స్ కూడా అత్త రెఫర్ చేస్తుంది. ఇంకా వాడంతకు వాడు చదువుకుంటాడు. అంటే నేను ఎక్కువ సమయం ఇంకా చదువు మీద కాన్సన్ట్రేషన్, ఇంకా ఏవి లేవన్నమాట వ్యర్థమైనవి. అలా లేకుండా ఒక మంచి వాతావరణం కలిగిన కుటుంబంలో దేవుడు నన్ను ఉంచాడు. వారు పూజలు చేసుకున్నా నన్ను ఏనాడు పూజలు చేయమన్నారు, ప్రసాదం పెట్టమన్నారు. కొంచెం మా మామే అనేవాడు, ఇట్లయితే ఎట్లా, నేను రాత్రి వాళ్ళందరూ పండుకున్నాక ప్రేయర్ చేసుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని. అప్పుడు మా మామ అన్నాడు, బైబిల్ చదువుకోవడానికి నువ్వు లైట్ వేస్ట్ చేయకు, కరెంటు బిల్లు వేస్ట్ చేయకు, చదువుకుంటా అంటే ఎన్ని గంటలైనా చదువుకో, కానీ బైబిల్ చదువుకోవడానికి ఎందుకు అన్నట్టు ఒక్కసారి అన్నాడు అనమాట. అలా అన్నప్పుడు ఇంకా నేను అప్పటి నుంచి బైబిల్ చదువుకునేటప్పుడు ఒక్కటి లైట్ ఆఫ్ చేసేసి నా సెల్ టార్చ్ లైట్ వేసుకొని చదువుకునేదాన్ని అనమాట. ఆ విధంగా దేవుడు నడిపిస్తూ వచ్చానమాట. ఎన్నో విషయాల్లో ప్రేమించిన కొంతవరకు ఇలా ఆటంకాలు వస్తాయి కదా, అలా కూడా రాకుంటే మనం ఇంకా దిగజారే స్థితి ఉంటది. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు అనమాట. పొన్నాపురంలో కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని. పొన్నాపురంలో ఉండేవాళ్ళు సాగరన్న వాళ్ళ చర్చికి వెళ్ళేదాన్ని, ఇంకా శామ్యుయల్ అంకుల్ వాళ్ళ చర్చికి కూడా వెళ్ళేదాన్ని అనమాట. విధంగా చర్చికి విషయంలో కొన్ని సార్లు అన్నప్పుడు మా అత్త అయితే ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు, కానీ మా మేనమామే అనేవాళ్ళు అప్పుడప్పుడు అనమాట. అయినా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. పీజీలో చెప్పాను కదా, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను, లేట్ గా జాయిన్ అయ్యాను అనమాట. ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. దేవా నేను వచ్చి తప్పు పని చేశానా,
ఎప్పుడు ఫెయిల్ కాలేదు దేవా, ఇప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి దేవా. అప్పుడు 30,000 అనమాట ఫీజు. అయితే 20,000 ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అనమాట గవర్నమెంట్ తరపున. 10,000 కట్టాను. నేను చెప్పాను కదా నా చదువులో ఇంతవరకు అంత అమౌంట్ స్పెండ్ చేయలేదు, సంవత్సరానికి 5,000 మాక్సిమం నా జీవితంలో అన్నట్లుగా. మరి ఇప్పుడు 30,000 కట్టాను దేవా, ఎట్లా నా పరిస్థితి, ఇంటికి వెళ్తే ఆ 30,000 వేస్ట్ అయినట్లే కదా అని కొంచెం బాధతో కన్నీటితో ప్రేయర్ చేసుకున్నాను. నేను చేసుకున్న 2 రోజులకి ఏం జరిగిందంటే అద్భుతం. మా కాలేజ్ లో అందరు స్టూడెంట్స్ కదా, మా బ్యాచ్ లోనే బాయ్స్ తక్కువ మంది ఉన్నారు, గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు అనమాట. 3 రోస్ ఉంటాయి అనమాట. 3 రోస్ లో గర్ల్స్ ఒకరు, బాయ్స్ 2 రోలు అనమాట ప్రతి సెక్షన్ లో. అయితే మా ఆ దాంట్లో ఏమైందంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నందుకు సార్ ఏమన్నాడంటే, గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, గర్ల్స్ 2 రోస్ కూర్చోండి, బాయ్స్ 1 రో కూర్చోండి అంటే, నేను లాస్ట్ ఉండేదాన్ని ఇప్పుడు ఫస్ట్ బెంచ్కి వెళ్ళాను అనమాట. అంటే నేను ప్రార్థన చేసిన 2 రోజులకే దేవుడు ఈ కార్యం జరిగించాడు అనమాట. ఫస్ట్ రోకి వెళ్తే అప్పుడు కొంచెం బోర్డు కనిపిస్తుంది, హైట్ తక్కువ కదా, అప్పుడు బోర్డు కనిపించేది కాదు, వాయిస్ అర్థమయ్యేది కాదు, మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం ఆనందం ఏంటంటే బోర్డు కనిపిస్తుంది, సార్ వాళ్ళు చెప్పింది అర్థం కాకుండా కొంచెం బోర్డు అన్నా కనిపిస్తుంది కదా అని ఒక ఆనందం. అయితే నాకు మ్యాథ్స్ బాగా వచ్చని చెప్పాను కదా, అయితే మాకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అన్ని సబ్జెక్టులు టచ్ ఉండాలని చెప్పేసి మ్యాథ్స్ కూడా ఒక్క చాప్టర్ అనమాట, ఒక చాప్టర్ ఉండేది అనమాట. మరి మా సార్ ఎందుకో ఫస్ట్ ఆ చాప్టరే తీసుకున్నాడు అనమాట. ఆ విధంగా అన్ని తరగతుల్లో అంటే అన్ని క్లాసెస్ లో మౌనమే పాటిస్తా, నోరు కూడా ఎత్తను. మ్యాథ్స్ క్లాస్ వచ్చేసరికి ఎంతో ఆనందం, సార్ ఏ క్వశ్చన్ అని అడగని ఎంత ఆనందంతో ఆన్సర్ చెప్తాను అనమాట. ఫస్ట్ నేనే చెప్తాను అనమాట, ఎందుకంటే వచ్చింది అదొక్క సబ్జెక్ట్ అనమాట, అదొక్క చాప్టరే వచ్చింది. అట్లా ఏం అడిగినా చెప్తా ఉంటే ఒక అమ్మాయి ఉందనమాట, అమ్మాయి క్లాస్ ఫస్ట్, తను బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అనమాట. అమ్మాయికి మ్యాథ్స్ రాదు, మిగతా అవన్నీ వచ్చాయి అనమాట. అమ్మాయి క్లాస్ ఫస్ట్ అనమాట. అమ్మాయికి కొంచెము గర్వం అనమాట, తనే బాగా చదువుతాను, నాతోనే అందరు మాట్లాడాలి, నేనే ఫస్ట్ ఉండాలని. కానీ ఆ అమ్మాయే తన పక్కన నన్ను కూర్చోబెట్టుకొని, నువ్వు మ్యాథ్స్ ఎంత బాగా చెప్తున్నావు, నాకు కూడా చెప్తావా ఈ డౌట్స్ అంటే, నీకు మ్యాథ్స్ అంతా చెప్తాను కానీ నాకు ఏం అర్థం కావట్లేదు, ఇది ఇంగ్లీష్ లో చెప్తున్నారు కెమిస్ట్రీలో, నాకు హెల్ప్ చేస్తావా అంటే, నీకు కంపల్సరీ హెల్ప్. క్లాస్ మొత్తము ఆ అమ్మాయి అందరితో గొడవ పడి ఉంటదేమో కానీ నిజంగా దేవుని దయ వల్ల నాతో ఎప్పుడు గొడవ పడలేదు. తనే నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని నాకు ప్రతిదీ వివరించేది అనమాట. ఇది ఇలా చెప్పారు, ఇది ఇలా చెప్పారు అని. సార్ వాళ్ళు చెప్పేటప్పుడు నాకు అర్థమైంది, నేను తెలుగులో రాసుకునేదాన్ని, సార్ వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తుంటే అది కొంచెం కొంచెం తెలుగులో రాసుకునేదాన్ని అనమాట. అర్థమైంది. తర్వాత ఆ అమ్మాయిని అడిగేదాన్ని, ఇది ఎలా అంటే దేవుడు ఒక మంచి స్నేహితురాల్ని కూడా ఇచ్చాడు. అంటే అక్కడ అందరూ క్రిస్టియన్ ఫ్రెండ్స్ లేరు, అన్ని లేదు, కానీ అయినప్పటికీ ఆ విధంగా అంటే వారు చూడు, నాకు అదే సారు ఆ చాప్టర్ అప్పుడు కాకుండా ఇంకా 3 months కైనా చెప్పొచ్చు ఆ చాప్టర్, కానీ దేవుడు నా కొరకే ఆ చాప్టర్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసేలాగా సాయం చేశాడు. అంటే సార్ వాళ్ళకి కూడా అర్థమైంది, ఈ అమ్మాయి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, కొద్దిగా నాలెడ్జ్ ఉంది, కానీ చదవడానికి కష్టపడుతుందని వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారనమాట. ఆ విధంగా మ్యాథ్స్ లో ఆ విధంగా 2-3 నెలలు అయ్యాక అప్పుడు తెలుగులో రాసుకునేదాన్ని కదా, ఆ తర్వాత ఇంగ్లీష్ లోనే రన్నింగ్ నోట్స్ రాసుకోవడం ప్రాక్టీస్ చేశాను అన్నమాట. అప్పుడు అంతా తెలుగు ఉండేది, ఎక్కడో 1-2 వర్డ్స్ ఇంగ్లీష్ లో రాసేదాన్ని అనమాట. అయితే 2-3 నెలల తర్వాత చాలా వరకు ఇంగ్లీష్ లో రాయడం దేవుడు నేర్పించాడు, అక్కడక్కడ తెలుగులో రాసేది. అప్పుడు నా జీవితంలో నాకే అనిపించింది, అరే నేను కూడా ఇంగ్లీష్ రాస్తున్నానే, ఇంగ్లీష్ చదువుతున్నానే, ఇదంతా దేవుని కృపయ్య అని ఎంతో సంతోషించాను. 6 నెలలకు ఎగ్జామ్స్ వచ్చాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లో రాసేసరికి నేను పేపర్లు ఎంచుకుంటున్నాను, ఇన్ని పేపర్స్ ఇంగ్లీష్ లో రాసానా, నేనేనా అసలు రాసింది, అసలు నేనేనా ఇది చదివింది అని. ఆ విధంగా దేవుడి యందు ఎంతో ఆనందించాను. ప్రతి ఎగ్జామ్ లో కూడా స్టార్టింగ్ లో ప్రేయర్ చేసుకునేదాన్ని, రాస్తా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. అంటే ఆ వాతావరణం కానీ, దేవుడు చెప్పాను కదా, నా ఎడల నీకున్న తలంపులు, దేవునికి ఉన్న తలంపులు బహు విస్తారమైంది. మనం అనుకుంటాం వేరే కాలేజ్ జాయిన్ అయితే బాగుండు, అరే యూనివర్సిటీలో సీట్ వచ్చింటే బాగుండు, ముందు ఎంఎస్సి చేసింటే బాగుండు, బిఎడ్ ఎందుకు చేశాను, అసలు బిఎడే వద్దనుకున్నాను. కానీ బిఈడి ఇప్పుడు కూడా ఎంతో మంది బిఈడి కోసం ఎంత కష్టపడుతున్నారో, అప్పుడు నాకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు, ఎంతో సంతోషంగా. అంతేకాకుండా బిఎడ్ లోనే ఆత్మీయంగా ఎంతో ఎదగటానికి దేవుడు కృప చూపించాడు. ఆ విధంగా స్టడీస్ లో సహాయం చేశాడు. పీజీ కూడా ఎంతో సంతోషంగా 76% వచ్చిందనమాట. మంచి పర్సంటేజ్ తో దేవుడు ఉత్తీర్ణం చేస్తూ వచ్చాడు అనమాట. ఆ విధంగా పీజీ కూడా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను, కానీ జస్ట్ 2 మార్కుల్లో డిఎస్సి మిస్ అయింది అనమాట. అప్పుడు అందరూ డిఎస్సి వస్తుంది అన్నారు, కానీ రాలేదు. మరి నిజమే, అది దేవుని సంకల్పమే. నేను రాసింది ఫస్ట్ అటెంప్ట్ డిఎస్సి అనమాట. 2 మార్కుల్లో పోయినప్పుడు ఎందుకు దేవా, నాకు గవర్నమెంట్ జాబ్ ఎంతో అవసరం కదా, మరి
అందరు అన్యుల మధ్య ఉన్నాను, దేవుడే వీరికి సహాయం చేస్తాడు అని అనిపించుకోవాలి కదా, ఎందుకు దేవా మిస్ అయిందని కొంచెం బాధపడ్డాను. కానీ నిజంగా మరి డిఎస్సిలో జాబ్ వచ్చింటే నా లైఫ్ ఇంకొక విధంగా ఉండేది ఏమో. మరి ఎక్కడే పల్లెటూర్లలో మరి అక్కడ స్కూళ్ళలో పడతాయి వివాహం విషయంలో, కానీ మరి ఏ విధంగా జరిగేదో తెలియదు. అయితే మరి ఆ విధంగా మిస్ అయినప్పుడు కాలేజ్ లో జాయిన్ అయ్యాను అనమాట. అక్కడే మా ఇంటర్ కాలేజ్ లో మాకు డిగ్రీలో చెప్పిన సారే కాలేజ్ పెట్టాడు, ఇంటర్ కాలేజ్. సార్ని పోయి అడిగితే, సార్ ఇట్లా కెమిస్ట్రీ చేశాను సార్, వేకెన్సీ ఏమన్నా ఉందా అంటే తప్పకుండా అమ్మా అని వేకెన్సీ ఇచ్చాడు అనమాట. ఆ విధంగా కాలేజ్ లో కూడా కొద్దిగా అంటే ఫస్ట్ కదా, నేను నా హైట్ కూడా తక్కువే అనమాట. కానీ ఇంటర్ పిల్లలు ఒక్కొక్కరు చాలా హైట్ ఉండేవాళ్ళు, 70 మెంబర్స్ ఉండేవాళ్ళు క్లాస్ కి. ఇంకంతే, దేవా ఏంటి దేవా ఇంత మంది ఉన్నారు ఏం చెప్పాలి దేవా అంటే గొంతు కూడా కొంచెం గట్టిగా ఇచ్చాడు అనమాట దేవుడు. నాకు వచ్చినట్లు చెప్పేదాన్ని, కానీ సార్ వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. అట్లా కాదమ్మా ఇలా చెప్పాలి, ఫస్ట్ టైం కదా. ఇంగ్లీష్ మీడియం క్లాసులు కూడా కొన్ని ఇచ్చారు అనమాట, ఎక్కువ తెలుగు మీడియం ఇచ్చారు కానీ ఇంగ్లీష్ మీడియం కూడా కొన్ని ఇచ్చారు. నువ్వేం భయపడకమ్మా, ఏం కాదు, నువ్వు చెప్తా ఉంటే అదే వస్తుందని ప్రోత్సహించారు అనమాట. ఆ విధంగా ఒక 2 నెలలు కష్టపడిన వెంటనే మంచిగా మరి ఇంటర్ లో కూడా చక్కగా చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. ఈ విధంగా అయినప్పుడు ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ప్రపోజల్స్ వస్తున్నప్పుడు దేవుడిని ఒకటే అడిగాను, దేవా నాకు ఈ చదువు అందము ఆస్తి ఇవి ఏమీ కాదు, కానీ నేను వివాహమై వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా బలపడాలి, కానీ తక్కువ స్థితిలో ఉండకూడదు, ఇదొక్కటే నా కోరిక దేవా అని. చాలా మంది వివాహ విషయంలో దేవుడు మాకు ఈ వాక్యంతో మాట్లాడారు, ఈ వాక్యంతో మాట్లాడారు అంటారు కదా. మరి నేను కూడా క్షమించండి, ముందుగా రక్షణ ఎలా పొందాను, బాప్తిసం అనేది చెప్పలేదు కదా, క్షమించండి. నేను అదే 10th క్లాస్ లో చదువుతున్నప్పుడు మరి ప్రత్యేక కూడికలు ఉన్నప్పుడు అంకుల్ వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని నా సొంత రక్షకునిగా అంగీకరించాను అనమాట, పాపక్షమాపణ పొందాలని. అయితే ఇంటర్ లో చదువుతూ ఉన్నప్పుడు ఇది దేవుని హెచ్చరిక అని ఉంది కదా, బాప్తిసం పొందుట దేవుని ఆజ్ఞ అని ఉంది కదా. ఇప్పుడు 2005వ సంవత్సరంలో మరి అక్కడే నేను బన్నబాస్ అంకుల్ వాళ్ళని చెప్పాను కదా, అంకుల్ దగ్గరకు వచ్చి అంకుల్ బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అంకుల్ అంటే మరి కొన్ని వాక్యాలు చూపిస్తూ వచ్చారనమాట. అంకుల్ చూపించినప్పుడు నిజంగానే యేసు ప్రభువునే నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను అంకుల్ అని చెప్పినప్పుడు సరే అమ్మా అని చెప్పేసి, అంటే ఇంకా నాకు వేరే పూజలు వేరే దేవుళ్ళు సినిమా పాటలు ఇవేమీ ఉండేవి కాదనమాట. అంటే ఏమో తెలియకుండానే దేవుడు నన్ను పెంచాడు అనమాట. అందుకు గొప్ప నుంచి ఇంకొకే విశ్వాసం, చిన్నప్పటి నుంచి అయినా ఏదైనా పరిస్థితులు వస్తే దేవుణ్ణే ప్రార్థన చేయాలి. అది మోకరించి ప్రార్థన చేసుకున్నా మనసులో మాత్రం అనుకునేదాన్ని, ఆ విధంగా దేవుడు సహాయం చేశారు అంతే. ఇంకా అదే విశ్వాసం, ఇంకా ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని ఈ వచనం యెషయాలో అనేది తెలియకపోయినప్పటికీ అదే హృదయంలో విశ్వాసం అనమాట. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే నా ప్రార్థన వింటాడు, ఆయనే నాకు సహాయం చేస్తాడని. ఆ విధంగా ఇంటర్లో 2005వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచి దేవుడు క్రమంగా ఇంకా కొంచెం మంచి మార్గంలో, అంటే దేవుని వాక్యం కొద్దిగా అర్థం కావడము చదవడము ఈ విధంగా ముందుకు వెళ్తూ వచ్చాను అనమాట. ఇంకా వివాహ విషయంకి వచ్చేటప్పటికి ఏ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఏ వచనం ద్వారా దేవుడు ఇది కరెక్టా కాదా అని తెలుసుకునేంత నాలెడ్జ్ లేదు. వాక్యం వింటున్నాను, సండే స్కూల్ కి వెళ్తున్నాను, కానీ ఈ వచనం ద్వారా దేవుడు మాట్లాడినాడు, ఈ వివాహం జరుగుతుందని నాకు తెలుసు, ఈ వివాహం జరగదని చాలా మంది అంటే ఇది ఈ మ్యాచ్ సెట్ అవుతుంది, మన ఆంటీ కూడా చెప్పారు కదా ఈ సెట్ అవుతుంది సెట్ కాదని, ఇలా దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్పాడు మమ్మీ అని అంటే నాకు అంత లోతైన అనుభవం లేదు. వాక్యం చదివేదాన్ని ప్రేయర్ చేసుకునేది. అందుకే నేను ఏం చేశానంటే, దేవా నాకు అదంతా తెలియదు కానీ నేను ఒక్కటి మాత్రం అడుగుతున్నాను, దేవా నేను ఆత్మీయంగా బలపడే ఇంటికే నన్ను పంపించండి. అయితే ఆ వివాహము అది మీ చిత్తమా కాదా అని నేను ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మా నాన్న ఒప్పుకున్నాడు, మా అమ్మ ఒప్పుకుంది, అంతా బాగుందని నేను చేసుకోవడం కాదు, కానీ ఎవరైతే నన్ను చూడటానికి వస్తారో వాళ్ళు ఒప్పుకోవాలి. ఒకవేళ అది మీ చిత్తం కాకుంటే వాళ్ళే ఈ అమ్మాయి మాకు వద్దు అని చెప్పాలి. అదే దేవా నేను ప్రార్థిస్తున్నది అని ఎందుకో నాకు ఆలోచన వచ్చింది, అలానే ప్రార్థించాను అనమాట. నాకు 4 మ్యాచెస్ వచ్చాయి అనమాట. ఒకటేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది. అప్పుడు చిన్న అమ్మాయి కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వద్దు మ్యారేజ్ అని చెప్పేసి వద్దన్నారు. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఒక మ్యాచ్ వచ్చింది అనమాట. ఫైనల్ ఇయర్ లో వచ్చినప్పుడు కూడా అంతా బాగుంది, అమ్మాయి బాగుంది, అంత కుటుంబం బాగుంది, ఈవెన్ కట్న కానుకలు కూడా మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇంటికి వెళ్ళాక ఏం ఫోన్ ఉండదు, రెస్పాన్స్ ఉండదు అనమాట. అప్పుడు నాకు హృదయంలో ఆనందం, దేవా ఇది మీ చిత్తం కాదు కదా నాకు తెలుసు దేవా, అందుకే మీరు జరిగించలేదు. మా నాన్న ఏందో మళ్ళీ వాళ్ళు వచ్చేవాళ్ళు అది చేశారని. ఇంకొకటి కాలేజ్ లో టీచింగ్ చేస్తున్నప్పుడే ఒక సంబంధం వచ్చింది అనమాట.
ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు సమాధానం ఇస్తేనే వచ్చాడంట చూడడానికి. అంతా మాట్లాడారు, అన్ని అయిపోయినాయి అనమాట. అతడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కడే రక్షణ పొందాడు. వాళ్ళ మదర్ ఫాదర్ లేరు అనుకుంటా, మరి తెలియదు. అతను కూడా అంతా ఓకే అన్నారు, కానీ ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏం రిప్లై చెప్పలేదన్నమాట. మా నాన్న అన్నాడు 40 రోజులు ప్రార్థన చేసుకొని సమాధానం వస్తేనే వచ్చినా అన్నాడు, మరి ఇప్పుడు ఏమైంది, ఆ సమాధానం వెళ్ళిపోయిందా, మళ్ళీ మనం అడుగుతుంటే ఏం చెప్పట్లేదే అన్నాడు. నాకు తెలుసు అది దేవుని చిత్తంలో లేదు, అందుకే వాళ్ళు రావట్లేదు, ఆన్సర్ లేదని. అది ఎంతో ఆనందం అనిపించింది అనమాట. తర్వాత 4th మ్యాచ్ మా హస్బెండ్ అనమాట. అయితే ఒక్కటి మాత్రం దేవుణ్ణి అడిగాను, దేవా నేను బ్రదర్ అండ్ అసెంబ్లీలోనే రక్షింపబడ్డాను కదా, చిన్నతనం నుంచే బ్రదర్ అండ్ అసెంబ్లీలో ఉన్నాను. అయితే నాకు కూడా బ్రదర్ అండ్ అసెంబ్లీ నుంచే ఒక మ్యాచ్ వచ్చేలాగున్నా నేను మరలా ఆ ఇంటికి వెళ్ళాలి, పెంతికోస్తు ఈ విధంగా ఉన్నప్పుడు వెళ్ళాలంటే చాలా కష్టం కదా దేవా అని ప్రార్థన చేసుకున్నాను. అలా ప్రార్థన చేసుకుంటే ఆ రోజు దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. ఈ వచనం వచ్చిందనమాట. ఆత్మయందు ఏ సహవాసమైన అనే దానికి నా దృష్టి పడింది. అరే నిజమే కదా, అందరూ యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళే, మనం ఆ సహవాసం వద్దు ఈ సహవాసం వద్దు అనుకుంటాం కదా, మరి ఏంటబ్బా అని చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. సరే ఆత్మయందు ఏ సహవాసమైన, దేవా సరే మీరు మాట్లాడారు కదా, ఆత్మయందు ఏ సహవాసమైనా పర్లేదు, అయితే నాకు ఒకటే కోరిక దేవా, నా ఆత్మీయ స్థితి నా వివాహానికి ముందు కంటే వివాహం తరువాత ఎక్కువ కావాలి, నీతో సంబంధం ఎక్కువ కావాలి, అటువంటి ఇంటికి పంపించు దేవా చాలు. ఏ సహవాసమైనా ఏ చర్చ అయినా ఏం అడగను నేను, ఏదైనా పర్లేదు, కానీ నా ఆత్మీయ స్థితి ఇక్కడి కంటే ఇంకా ఉన్నతంగా ఉండాలి, ఆ విధంగా నన్ను నడిపించు దేవా అని ప్రేయర్ చేసుకున్నాను అనమాట. అయితే మా హస్బెండ్ వాళ్ళది ప్రపోజల్ వచ్చినప్పుడు మా హస్బెండ్ వాళ్ళు 8 మంది అబ్బాయిలు 2 అమ్మాయిలు అంటే 10 మంది అనమాట సంతానం, మా అత్తగారికి మామయ్య గారికి అనమాట. వీళ్ళది హెబ్రోన్ సహవాసం అనమాట. వీళ్ళు వచ్చినప్పుడు చెప్పారు, మా మామయ్య గారు తన వివాహానికి ముందే రక్షణ పొందారు, ఆ తర్వాత ఈ విధంగా బక్సింగ్ గారు చెప్పారంట, ఒకసారి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరి ఫ్యామిలీ ప్లానింగ్ దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు సంతానాన్ని మనం ఆపినట్లు అవుతుంది, కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోకుంటేనే మంచిది, ఆరోగ్యం లేనప్పుడు అది వేరే విషయం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం కాదన్నప్పుడు ఆ విధంగా మా మామయ్య గారికి ఆ వాక్యం ద్వారా ఇంకా బక్సింగ్ గారు చెప్పారు, నేను చేయించుకోను అన్నట్లుగా ఆ విధంగా 12 మంది సంతానం అయితే 2 మరణించారు అనమాట, 10 మంది సంతానం అనమాట. మరి ఎంతో ఆలోచించారు. అన్ని సంబంధాలు వాళ్ళు ఓకే చెప్పలేదు, మా నాన్న వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ సంబంధం విషయంలో మా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం సంఘర్షణ, ఇంతమంది పెద్ద ఫ్యామిలీ ఎలా పంపించాలో, అబ్బాయి ఎలా ఉన్నాడో. హైదరాబాద్ లో ఈయన చిన్న వర్క్ షాప్ పెట్టుకొని చేసేవాళ్ళు అనమాట. 2-3 సార్లు వచ్చాడు మ్యారేజ్ కి ముందు కూడా, 6 నెలలు కొనసాగించాడు అనమాట మా నాన్న వివాహ విషయంలో. వాళ్ళేమో చేసుకుంటామని, మా నాన్నేమో కొనసాగిస్తూనే ఉన్నాడు. నాకేం అర్థం కాలేదు, అన్ని సంబంధాలు నాన్న ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదు దేవా, ఇదేమో వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు అడుగుతున్నారు, నానేమో ఇలా కొనసాగిస్తున్నాడే, ఏదేమన్నా కానీ దేవా మీ చిత్తం ఎట్లా అంటే అట్లా జరిగించని నేను పట్టించుకోలేదు అనమాట. అయితే ఒకసారి ఫైనల్ గా చెప్పాను, నాన్న ఓకే నువ్వు చేసుకోమంటే చేసుకుంటాను, లేదంటే లేదు, కానీ ఇలా కొనసాగించకు నాన్న, ఈ సంబంధాన్ని ఇలా పెట్టకండి, మీకు ఇష్టం ఉంటేనే ముందుకు వెళ్దాం, లేదంటే మాకు ఇష్టం లేదండి అని బంద్ చేపించేయండి. మరి మా నాన్న కూడా ఆలోచించాడు, సరే వాళ్ళని రమ్మని అని చెప్పేసి మాట్లాడారు అనమాట. మాట్లాడాక మరి వివాహం జరిగిందనమాట. 2013వ సంవత్సరంలో నవంబర్ 12వ తేదీన మా వివాహం జరిగిందనమాట. నాకు ఒకటే నమ్మకం, దేవుని మీద నమ్మకం. అందుకని మరి ఈయన రక్షణ పొందాడా రక్షణ పొందలేదా, మరి అంటే మా అత్తయ్య మామయ్య రక్షణ పొందారని వాళ్ళే సాక్ష్యం చెప్పారు, మరి ఈయన బాప్తిసం తీసుకోలేదన్నమాట అప్పటికి. అయితే మరి ఇంట్లో పరిస్థితులు ఉండొచ్చు, అబ్బాయిలు కదా అంత తొందరగా అంగీకరించారు కదా అనుకున్నాను. ప్రతి ఆదివారం కూడా ఈయన చర్చికి వెళ్ళేవాడు కాదంట, ఆ విషయం నాకు తెలియదు అనమాట. దేవుని మీద నమ్మకం అంతే, ఒకే గుడ్డి నమ్మకం, దేవుడు నాకు సహాయం చేస్తా అన్నాడు, నాకు అన్యాయం చేయడు, మంచి భర్తనే నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో వివాహం చేసుకున్నాను. నేను చదివింది కూడా ఇంటరే అనమాట. అయితే వివాహం చేసుకున్న తర్వాత నిజంగా మరి నేను ఎప్పుడు ఆయన ప్రేయర్ చేయమని అడిగాను అనమాట. మ్యారేజ్ అయినాక నైట్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం కదా, మేమిద్దరమే ఉండేవాళ్ళం, చేయమంటే నేను చెయ్యను కానీ నువ్వు చెయ్యన్నాడు. అలా 1 నెల 2 నెలలు గడిచిపోయినాయి. ఎందుకు చేయవు అంటే నాకు ప్రార్థన చేయడం కూడా రాదు, నేను ఎప్పుడు చేయలేదు అంటే నాకు ఒక పెద్ద షాక్ అనమాట. దేవుడు ప్రార్థన చేయడం కూడా రాదంట, నేనేమో ఆత్మీయంగా బలపడే ఫ్యామిలీకి వెళ్ళాలనుకుంటే ఇదేంటిదేమో అనుకున్నా. కానీ క్రమంగా ఆయనే పాటలు పాడడం,
వాక్యం నేను చదువుతున్నప్పుడు వినడము, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం. ఒక 2 నెలల తర్వాత నోరు విప్పి ప్రార్థన చేశాడనమాట. చిన్న చిన్నగా ఒక మంచి సహవాసాన్ని కూడా దేవుడు ఇక్కడ నడిపించాడు. అప్పుడు ఆంటీ వాళ్ళు చెప్పారు, వరప్రసాద్ అంకుల్ వాళ్ళు, KPHP లో ఉందమ్మా మన సహవాసం వెళ్ళు అంటే, ఒక 1 year అక్కడికే వెళ్ళాను. అయితే మాకు ఇక్కడ నుంచి 40 minutes జర్నీ అనమాట బండి మీద. అప్పుడు 9th month ప్రెగ్నెంట్ లో చాలా కష్టం అయ్యేది అనమాట బండి మీద వెళ్ళాలి అంటే. అప్పుడు మళ్ళా ప్రార్థించుకున్నప్పుడు దగ్గరలోనే ఒక మంచి సహవాసాన్ని దేవుడు చూపించాడు, హెబ్రోన్ సహవాసం అనమాట. మా మామయ్య వాళ్ళు కూడా ఇక్కడ హెబ్రోన్ సహవాసం ఉందని చూసినప్పుడు అక్కడికి వెళ్ళమన్నారు అనమాట. వెళ్ళాము. ఎంతో ప్రేమిస్తారనమాట సంఘ సభ్యులు కూడా. అక్కడైతే సండే మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఇక్కడ వార కూడికలకు వెళ్తున్నాము, మరి ఇక్కడ గృహ కూడికలు ఉంటూ ఉన్నాయన్నమాట మా ఇంట్లో. ఆ విధంగా 2014వ సంవత్సరం నుంచి ఇక్కడ కొనసాగుతున్నాం అనమాట. 13వ సంవత్సరం 14 లాస్ట్ వరకు కూడా KPHPకి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా ఎంతగానో బలపడ్డాం అనమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట. స్పెషల్ కూడికలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో ప్రేమిస్తారు ఆ చర్చ్ వాళ్ళు. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన 1 year లోపలే దేవుడు ఒక బాబుని అనుగ్రహిస్తూ వచ్చాడు. 2014 అక్టోబర్లో బాబు జన్మించారు. ఆ తర్వాత 2017 జనవరిలో మరొక బాబుని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు అనమాట. అయితే పిల్లల గురించి ఏ మాత్రం ప్రయాస లేదు. ఇంకా గర్భం ధరించినప్పుడు కూడా ఏ ఇష్యూస్ అనేవి రాలేదు అసలు. అంటే నేను చాలా వీక్ గానే ఉండేదాన్ని, బ్లడ్ కూడా తక్కువగా ఉండేది, కానీ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా నార్మల్ డెలివరీని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అనమాట. మా బంధువులందరూ చెప్పాను కదా, బాగా ఆస్తున్న వాళ్ళు మంచి హాస్పిటల్స్ లో ఇప్పించుకున్నారు, కానీ అందరికీ సిజరీన్లు అయినాయి. నాకు మాత్రమే దేవుడు నార్మల్ డెలివరీ దయచేశారు. మా అన్నకు కూడా 2017 సంవత్సరంలో వివాహం అయిందనమాట. 2016 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. మా వదిన కూడా రక్షింపబడిన వ్యక్తే. అయితే మాకు ఒకటి ఏంటంటే, మా బంధువులు ఎవరు రక్షణ పొందలేదు కాబట్టి ఒక్క తీర్మానం మాత్రం చేసుకున్నాం అంట. మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడే అందరూ అడిగేవాళ్ళంట, మీ వివాహాలు, మీరు రక్షణ పొందారు బాగానే ఉంది, మీ పిల్లల వివాహాలు ఎలా చేస్తారు? వాళ్ళ విషయం ఏంటి అంటే, మా అమ్మ అప్పుడే స్టాండర్డ్ గా చెప్పేది, మా కుటుంబంలోనే, అనగా వైశ్య కుటుంబంలోనే రక్షణ పొందిన బిడ్డలు వాళ్ళే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, వాళ్ళే మా బిడ్డల్ని వివాహం చేసుకుంటారు, మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పేది అనమాట. ఆ విధంగానే మా బంధువులు అందరు ఎన్ని సంబంధాలు చూస్తారో వాళ్ళకి దొరకలేదు. కానీ నా విషయంలో, మా అన్నయ్య విషయంలో మరి ఎంతో తక్కువ సంబంధాలే అనమాట. దేవుడు మాకి అంటే దేవుని బిడ్డల ద్వారానే ఇక్కడ ఈ కుటుంబం రక్షణ పొందింది ఉన్నారమ్మా, మీరు చూస్తారా అనే ఆ విధంగా క్రైస్తవుల ద్వారానే, దేవుని సేవకుల ద్వారానే వివాహాలు జరుగుతూ వచ్చాయి. మా హస్బెండ్ వాళ్ళు చెప్పాను కదా, 8 మంది అబ్బాయిలు 2 అమ్మాయిలని. మా పెద్ద బావ గారు ఒక్కటి మ్యారేజ్ చేసుకోలేరు. మా వదినకు ఒక్కటి మరి అప్పుడు రక్షణ పొందిన వారు లేక మరి అన్యుల వివాహం జరిగింది, కానీ అయితే కండిషన్ చేసుకున్నారు, మా అమ్మాయి ఏ పూజ చెయ్యదు, అలా అయితేనే ఇస్తామండి, ఈ విధంగా ప్రార్థన చేసుకుంటది అంటే, ఓకే అమ్మా మేము కూడా చర్చికి పంపించాం, కానీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే మాకు ఇబ్బంది లేదని చెప్పారు. ఆ విధంగా మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క విషయంలో ఒక్కటే కొంచెం రాంగ్ స్టెప్ జరిగింది, కానీ మిగతా అందరి వివాహాలు క్రైస్తవ వివాహాలే, వైశ్యులే, రక్షణ పొందిన వాళ్ళే వెతికి వచ్చారు అనమాట. ఆ విధంగా దేవుణ్ణి అనుకుంటే అసలు ఇది ఎవరికి సాక్ష్యం చెప్పిన అంటే, అంత రక్షింపబడిన తర్వాత మరి కులాలు మతాలు భేదాలు ఉండకూడదు అంటారు కదా, నిజమే ఉండకూడదు, కానీ మా పరిస్థితి ఏంటంటే దేవుని నామం మహిమపరచబడాలి. ఆ విధంగా వారికి చెప్పకుండా వారు చెప్పిన మొండిగా ఉండి మరి వేరే వ్యక్తుల్ని వివాహం చేసుకుంటే, చూడు వీళ్ళ దేవుడు వీరికి చూపించలేదు, వీళ్ళు ఆ కులానికి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళ నోటే అంటారనమాట. నిజంగా మీ దేవుడు మీకు సహాయం చేశాడు, వివాహ విషయాల్లో సహాయం చేశాడు, బిడ్డల విషయంలో సహాయం చేశాడు. మా వదినకి నార్మల్ డెలివరీస్ అయ్యాయి, అంటే మా అన్న భార్యకి, నాకు నార్మల్ డెలివరీ. వీళ్ళు ఎంతో సన్నగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, కానీ మీ దేవుడే మీకు సహాయం చేశాడని ఎన్నోసార్లు వాళ్ళు అన్నారనమాట. చాలు ఆ మాట కోసమే మేము ఎంతో ప్రయాసపడ్డాం. దేవుడు నిజంగా మా జీవితంలో ఆ మాట నెరవేర్చాడు అనమాట. ఆ విధంగా వివాహాల్లో కానీ ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఆర్థికంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, అంటే దేవుడు ఎన్నో పరిస్థితుల్లో మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడనమాట. అంటే తినటానికి తిండి తక్కువ ఇదేం లేదు, కానీ కొంచెం కొన్ని ఆర్థిక పరిస్థితులు, అంటే ఈ కరోనా అప్పుడు కూడా మా హస్బెండ్ ఏం చేశాడంటే, వేరే కంపెనీ వాళ్ళు వర్క్ చేయించుకునే వాళ్ళు అనమాట. ఆ విధంగా వర్క్ చేయించుకున్నప్పుడు వాళ్ళు బాగా ఇచ్చేవారు, నెల బిల్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఒకసారి ఏమైందంటే, వాళ్ళు మాకు పెద్ద ఆర్డర్ వచ్చింది, అంటే గన్స్ తయారు చేసే పార్ట్స్ అనమాట. గవర్నమెంట్ ఆర్డర్, ఇది చేస్తే మాకు మంచిగా జరుగుతుంది అని చెప్తే, ఇంకా మా హస్బెండ్ వాళ్ళు నెల బిల్లు ఇవ్వకుండా 1 సంవత్సరం రోజులు ఆపినా కూడా తన వర్క్ చేశాడనమాట. అంటే అది దేవుని విషయంలో మేము అడగాలన్న ఆలోచన లేక
ఆ విధంగా వాళ్ళు ఇస్తారులే అన్న నమ్మకంతో ముందుకెళ్ళాం. ఆ విధంగా ఒక 40 లక్షలు 50 లక్షలు అక్కడ షార్టేజ్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఇంకా బిల్లులే ఇవ్వలేదన్నమాట. మాకు రాలేదు, కొంచెం కష్ట పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వకుండా ఆగిపోయారు అనమాట. ఆ తర్వాత ఇంకా ఈయన ఏం చేస్తాడంటే, వాళ్ళు మంచి వాళ్ళు బిజినెస్ పెట్టుబడికి తక్కువ అయిందని చెప్పేసి వీళ్ళ తమ్ముళ్ళ దగ్గర, మా అన్నయ్య దగ్గర, ఈయన దగ్గర పర్సనల్ లోన్లన్నీ తీసుకొని వాళ్ళకు ఒక 20 lakhs క్యాష్ ఇచ్చారు. 50 లక్షలు కంపెనీ తరపున ఇచ్చాడు, 20 లక్షలు పర్సనల్ గా ఇచ్చాడు అనమాట. అది మాకున్నది అయితే పర్లేదు, పోయినా ఏం కాదు అనుకోవచ్చు. కానీ ఏం చేశాడు, వాళ్ళ తమ్ముళ్ళని, మా అన్నయ్యని, ఈయన పర్సనల్ లోన్స్ పెట్టి ఇచ్చాడనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అసలు ఇవ్వడము మానేశారు, వడ్డీ నెల నెల ఈఎంఐ కట్టడం మానేశారు. అవన్నీ ఇప్పుడు మా నెత్తిన పడ్డాయి అనమాట. ఇంకా ఆ వర్క్ ఆపేసాము, చేయలేదు. కానీ ఇవన్నీ కట్టుకోవాలి కదా, దాంట్లో ఒక పాఠం దేవుడు నేర్పించాడన్న సంతోషం అనమాట. అంతవరకు ఈయన ఎవరు అడిగినా డబ్బులు ఇచ్చేవాడు అనమాట. అప్పుడు బుద్ధి వచ్చింది అనమాట. ఇంకా అప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం మానేశాడు. కానీ ఇప్పుడు ఈ నెల నెల ఇవన్నీ కట్టుకోవాలి కదా, 20 lakhs అంటే ఏం తక్కువ ఏం కాదు. ఇంత అమౌంట్లు ఈఎంఐ కట్టాలంటే ఏం చేయాలా, మరి నేను బయటికి వెళ్దామా, జాబ్ చేద్దామంటే ఇద్దరు చిన్న పిల్లలు, ఏమీ అర్థం కాని పరిస్థితి. అయితే అలాంటప్పుడే అంతవరకు నాకు వాగ్దానాల మీద, అంటే హెబ్రోన్ లో ప్రతి ఇయర్ వాగ్దానం ఇస్తారనమాట. సంవత్సరం December 31st నైట్ అన్ని వాగ్దానాలు మనమే అని, కానీ నిజమే, అది నమ్మే వారికి ఆ వాగ్దానం కూడా ఎంతో బలం అనమాట. మన పరిస్థితులకు తగినట్లుగా దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేసుకుంటే, నేను రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తా అన్నాడు అనమాట. నా కష్టార్జితం ఏముంది దేవా, మేబీ నా హస్బెండ్ కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తారేమో, నేను ఏం చేయగలను, ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళని వదిలేసి వెళ్ళలేను ఎలా అనుకున్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది అనమాట. ఏమండి, నాకు స్వీట్స్ అంటే ఇష్టం అనమాట, చేసేదాన్ని. ఇంట్లోనే చిన్నగా స్వీట్స్ చేస్తాను, ఎవరైనా సపోర్ట్ ఉంటే ఇంట్లోనే చేస్తాను, అయితే అవి అమ్ముతాను, ఖాళీగా ఉన్నా కదా ఎందుకు అంటే, ఎందుకులే అవన్నీ రిస్క్ అంటే ట్రై చేద్దామండి చిన్నగా అన్నాను అనమాట. ఒకటి అంటే ఎవరన్నా నా అంకుల్ని బట్టి పెట్టి అక్కడ అమ్మిద్దాము, అంటే షాప్ అలా కాదు, షాప్ అలా తీసుకోవాలంటే మళ్ళీ రెంట్ అవన్నీ ఎక్కువ అవుతాయి, జస్ట్ ఒక బండి మీద పెట్టించి అమ్మిద్దాము, ఈడ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అని చెప్తే, నీ ఇష్టం చేస్తా అంటే చెయ్యి అన్నాడు అనమాట. అలా చేస్తే ఫస్ట్ 2-3 నెలలు ఇంట్లో చిన్న చిన్నగా చేస్తే ఏవో వస్తాయి, 2-3 నెలలు అంత క్వాంటిటీ చేసేలకు ఎన్ని ఐటమ్స్ పడేసామో ఏం అర్థమయ్యేది కాదు. మళ్ళా దేవుని దగ్గరకు ప్రార్థనకి వెళ్ళడమే, దేవా అసలు మీ చిత్తం ఉందా లేదా, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నావు కదా, ఇదేమో అన్ని పడేయడం అవుతున్నాయి, చెయ్యాలా వద్దా దేవుడా అనుకుంటే, మళ్ళా చిన్న చిన్నగా దేవుడే సాయం చేశాడు. ఒక మంచి ఆంటీని సపోర్ట్ గా దేవుడు పంపించాడు అనమాట. అలా పంపించినప్పుడు ఆంటీ నేను కలిసి చేసేవాళ్ళము. అయితే ఎక్కడో పెట్టాలనుకున్నాం బిజినెస్, అది సెట్ కాలేదన్నమాట. చాలా దూరం అనమాట, అంత దూరం వెళ్ళాలంటే నా వల్ల కాదు, ఆయనకి పోయి ఇవ్వాలంటే వద్దులే అన్నప్పుడు అనుకోకుండా దేవుని పిల్లల ద్వారానే హెచ్ఏఎల్ అని ఒక క్వార్టర్స్ ఉందన్నమాట. ఇక్కడ క్వార్టర్స్ లో ఈ వ్యక్తికి మీరు సరికిస్తే ఆయన అమ్ముతాడు, మీ లాభం ఏంటో మీరు తీసుకోండి, ఆయనకి ఎంత కావాలంటే మేము ప్యాకింగ్ చేసేవాళ్ళం, మేము 50 రూపీస్ ఇస్తే ఆయన 60కి అమ్ముకునేవాడు అనమాట. అంతే, మొత్తం ప్యాకింగ్ కూడా మందే అనమాట. ఒక 50 రూపీస్ ఇస్తే గానీ ఆయన 60కి అమ్ముకునేవాడు అనమాట. ఆ విధంగా బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక్క 10,000 వచ్చినా చాలు దేవుడా, ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఇది చేయడంలో ఒక 10,000 వచ్చినా చాలు అంటే, నిజంగా అనుకోకుండా దేవుడు సాయం చేశాడు. 10,000 కాదు కానీ నెలకు 20,000 వచ్చేది అనమాట. అంటే స్వీట్స్ కూడా మంచి ఫ్రీడమ్ ఆయిల్ తోనే చేసేవాళ్ళం, అన్ని చేసేదాన్ని, లడ్డు, బాదుషా, మైసూర్ పాకు, గవ్వలు. ఈ విధంగా ఇంకొక ఆంటీని కూడా సపోర్ట్ గా దేవుడు పంపించాడు. అంటే ఈ పరిస్థితి అది చేయడం చిన్న పని ఏం కాదు, చాలా కష్టం అయ్యేది ఫస్ట్ లో. దేవా ఊరుకొండేదాన్ని అనవసరంగా పెట్టుకున్నానా, మరి పరిస్థితులు ఆర్థికంగా ఇలా ఉన్నాయి కదా, కొంచెమన్నా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను అంటే, ఏ ప్రాబ్లం అయితే అన్నానో నెక్స్ట్ డే ఆ ప్రాబ్లం పోయేదన్నమాట. సో ఒక్కటే ఆనందం, దేవా నీ చిత్తంలోనే నేను ఉన్నాను, కష్టమైనా పర్లేదు కానీ నీ చిత్తంలో ఉంటే చాలు దేవా అనుకొని అలా ముందుకెళ్లేదాన్ని. 2 సంవత్సరాలు దాదాపు ఆ విధంగా చేశాను. మరలా తర్వాత 2 సంవత్సరాల తర్వాత మరలా ఇంకా మేము మానేయాలనుకోలేదు, కానీ కొంచెం కష్టమే అయ్యేదన్నమాట. కొంచెం కొంచెం అప్పులన్నీ కూడా తీరిపోయినాయి అనమాట. కంపెనీలో కూడా మంచిగా లాభాలే వస్తే కొన్ని చీటీలు వేసేసి ఆ డబ్బులన్నీ, అంటే మేము ఎవరెవరికి లోన్స్ కట్టాలో, ఎవరెవరికి ఈఎంఐలు కట్టాలో, మా క్రెడిట్ కార్డులు అన్ని క్లోజ్ చేసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత అవి కంప్లీట్ అయిన వెంటనే మరి అక్కడ షాప్ అయిన వేరే బిజినెస్ పెట్టి కొంచెం లాస్ అయ్యాడు అనమాట. లాస్ అయినందుకు మా స్వీట్స్ కూడా అమ్మడానికి అతనికి, అంటే ఆ షాప్ రెగ్యులర్ గా చూసుకునే మనసు ఆయనకు లేకుండా అయిపోయింది అనమాట. సో ఇంకా మేము అనుకున్నాం వద్దులే, ఇంతవరకే చేయకూడదు చాలా అనుకున్నాడేమో, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, స్కూల్లో జాబ్ చేద్దామా, పిల్లలు కొంచెం పెద్దగయ్యారు, 2nd క్లాస్ కి అలా వచ్చారనమాట. 2 years ఆ బిజినెస్ చేశాను. 2nd క్లాస్ అలా వచ్చినప్పుడు ఇంకేం చేయాలన్నప్పుడు ఈయనకేమో ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ తీరాయి కదా, ఉన్నంతట్లో చాలే, మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూసుకోవడం కష్టము, అంత ఉండదు అన్నప్పుడు నిజంగా పరిచర్య విషయంలో దేవుడు ద్వారం తెరుస్తూ వచ్చాడు. అప్పుడు ఎన్ని పనులున్నా సాటర్డే క్లీనింగ్కి వెళ్ళేదాన్ని,
అయితే ఇప్పుడు మంగళవారం గురువారం సిస్టర్స్ మీటింగ్ ఉంటది. అప్పుడు కూడా 1 అవర్ ముందెళ్ళి అన్ని క్లీన్ చేసి సిస్టర్స్ మీటింగ్ లో పాల్గొంటాను. మంగళవారం కూడా సంఘ ప్రార్థన ఉంటది. అప్పుడు కూడా ముందెళ్ళి అంతా క్లీన్ చేసేసి మ్యాట్స్ వేసేస్తాను అనమాట. అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ సంవత్సరం రోజుల్లో ఈ మార్గం చూపించాడు. జాన్వరిలో 2024 జాన్వరిలో ఇది స్వీట్స్ బిజినెస్ బంద్ అయిపోయింది అనమాట. మరి ఇంకా ఒక ఆలోచన వచ్చిందనమాట, ఇలా అయితే కష్టము, ట్యూషన్ అన్నా పెట్టుకుందాము, ఏదో నేను చదివిన చదువు కన్నా ప్రతిఫలం వస్తుంది కదా, ట్యూషన్ అన్నా పెట్టుకుందామని దేవుణ్ణి అడిగినప్పుడు 2024 జూలైలో స్టార్ట్ చేశాను అనమాట ట్యూషన్. జూలైలో స్టార్ట్ చేసినప్పుడు మా చర్చ్ పిల్లలు 2-3 వచ్చేవాళ్ళు అనమాట. 2-3 వస్తే ఒక నెలంతా అలాగే గడిచిపోయింది. ఏంది దేవా 2000కి 3000కి ట్యూషన్ అవసరమా దేవా, ఇది ఇంతకు మీ చిత్తంలో ఉందా లేదా దేవా అని మరలా ప్రార్థన చేసుకున్నాను అనమాట. మీ చిత్తంలో అంటే 2-3కైనా చెప్తాను దేవా, అలా కాకుండా మీ చిత్తంలో కాకుండా నా సొంత ఆలోచన అయితే వేస్ట్ కదా దేవా అని ప్రేర్ చేసుకుంటే, నేను ప్రార్థన చేసుకున్న 2 days లోనే అనేక మంది వాళ్ళే ఫోన్లు చేసి ట్యూషన్ ఉందంట కదా, అంటే ఈయన బోర్డు పెడతా అంటే వద్దు, నువ్వుకి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, నువ్వు బోర్డు పెడితే ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే అప్పుడు మనకు సేఫ్ అవుతుంది, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం చెప్పలేకపోతే ఇవన్నీ కష్టం కదా, ఎందుకు వచ్చింది బోర్డు ఏం పెట్టకు అన్నాడు అనమాట. అలా బోర్డు పెట్టకుంటే ఎవరికి తెలిసేది కాదు. కానీ నేను చేసుకున్న ప్రేక్ 2-3 రోజుల్లోనే దేవుడు 10 మంది పిల్లల్ని జాయిన్ చేశాడు. అప్పుడు 3-4 ఉండేవాళ్ళు, తర్వాత 14-15 మెంబర్స్ అయ్యారనమాట. అది ఆశ్చర్యమే కదా మనము చిన్న విషయంలో. అందుకే నాకు ఎప్పుడు ఈ వాక్యమే గుర్తొస్తుంది, దేవా నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారంలో. ఆ విధంగా మరి ట్యూషన్ లో కూడా దేవుడు సహాయం చేశారు. 5 to 8 అనమాట. అందుకే జూమ్ మీటింగ్ లో ఉండలేకపోతున్నాను. కొంతమంది పిల్లలు 4:30కే వస్తారు. అయితే యూట్యూబ్ లో దేవుని వాక్యము వింటూ ఉంటాను. అది మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ కూడా ఉంది కదా, అప్పుడప్పుడు సాక్ష్యాలు కూడా వింటూ ఉంటాను అనమాట యూట్యూబ్ లింక్ ద్వారా. ఆ విధంగా ట్యూషన్ లో కూడా దేవుడు సాయం చేశారు. అయితే నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం అన్న కదా, చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంగ్లీష్ కొంచెం భయమే. కానీ ట్యూషన్ లో అందరూ అడిగేది ఏంటంటే, పేరెంట్స్ అడుగుతారు, మేడం మీకు మ్యాథ్స్ వచ్చా మేడం అంటే, నేను ఎంఎస్సి బిఈడ్ అండి, ఎంఎస్సి లో మ్యాథ్స్ కూడా ఓపెన్ లో చేశాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ చేశాను, ఓపెన్ లో ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను, ఎంఎస్సి మ్యాథ్స్ కూడా చేశానండి, బిఎల్ లో కూడా నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే వాళ్ళు అంతే ఇంకా గుడ్డిగా జాయిన్ చేపిస్తారు అనమాట. అంటే చాలా మంది పిల్లలకి మ్యాథ్సే ప్రాబ్లం అనమాట. అదేమో నాకు దేవుడు చిన్నప్పటి నుంచే మంచి నాలెడ్జ్ ఇచ్చాడు. అప్పుడు అనిపించింది, దేవా నేను ఈ విధంగా ముందుకెళ్ళడం కూడా అప్పుడే మీ చిత్తం కదా, మన భవిష్యత్ అనేది మనకి తెలియదు కానీ దేవునికి తెలుసు కదా. ఇప్పుడు చూడు, నాకు మ్యాథ్స్ వచ్చినందుకు, ఇంగ్లీష్ వచ్చా అని ఎవరు అడగరు, మేడం మీకు మ్యాథ్స్ వచ్చా అని అడుగుతారు. ఆ మ్యాథ్స్ లోనే చాలా మంది పిల్లలు వీక్ కాబట్టి ఆ విధంగా ట్యూషన్ లో కూడా ప్రతి పరిస్థితిలో ఒక్కోసారి ట్యూషన్ పిల్లలు కొంచెం బాగా సతాయిస్తారు అనమాట. కొందరు చదువుకోకుండా మొండిగా ఉంటారు. అది కూడా ప్రేరే అనమాట. దేవా ఏంటో అయ్యా ట్యూషన్ లో ఏం చదువుకోవట్లేదు, ఊరికే డబ్బులు తీసుకుంటున్నానా వాళ్ళ పేరెంట్స్ నుంచి, ఏం చేయాలి దేవా అని నేను మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నాను ఇంకో, ఆ రోజు ప్రశాంతంగా కూర్చుంటారు ట్యూషన్ పిల్లలు, మంచిగా నేర్చుకుంటారు ఎంత మొద్దు వాళ్ళైనా. ఆ విధంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు ఈ విధంగా అనేక సార్లు, ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట దేవుడు చేసిన కార్యాలు, ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి యాక్సిడెంట్ కూడా అయిందనమాట, అది కూడా అదొక్క విషయం చెప్పి ముగిస్తాను. 2023 సంవత్సరంలో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తూ ఉన్నాను. మెయిన్ రోడ్డు 3 వీధులు అనమాట, మెయిన్ రోడ్ లో బాలనగర్ లో వస్తా ఉంటే నా వెనకల నుంచి కారతను నన్ను గుద్దాడు అనమాట. వెనకల నుంచి గుద్దేసరికి నేను స్లోగా వస్తాను, ఎందుకంటే భయం కదా, స్లోగా వస్తున్నాను. స్లోగా రావడం వల్ల గుద్దితే ఎగిరి పడలేదు కానీ బండి స్లిప్ అయి మొత్తం ముగ్గురం కింద పడ్డాం అనమాట. అది మెయిన్ రోడ్డు, ఎప్పుడు రష్ ఉండేది. అయితే మేము కింద పడినది కరెక్ట్ రోడ్డు మధ్యలో పడ్డాం, సైడ్ కూడా పడలేదన్నమాట. నిజంగా వెనకల నుంచి ఏదైనా బస్సు వచ్చింటే, నాతో పాటు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు కింద పడ్డారు అనమాట, బస్సు వచ్చింటే ఎంత కష్టమైంది, క్షణాల్లో ప్రాణము గాల్లో కలిసిపోయేది అనమాట. అయితే దేవుడే కాపాడినాడు. ఆ టైంలో వెనకల నుంచి ఏమి రాలేదు, మా చుట్టూ ఒక 10 మంది వచ్చి మమ్మల్ని లేపారు. నా మీద బండి అంతా పడిపోయింది, కాలుకి ఏ బోన్ ఫ్రాక్చర్ గానీ ఏం కాలేదు, కానీ కండకి కొంచెం దెబ్బ తగిలి జస్ట్ ఒక 20 రోజులు నడవడం ఇబ్బంది అయింది అనమాట. పిల్లలకు కూడా, చిన్న బాబుకి కాలుకు అదే మామూలు కింద పడితే కొంచెం రాసుకుంటది కదా, ఆ విధంగా అయింది. పెద్ద బాబుకి చిన్నగా ముక్కుకు తగిలింది, ఏ ఇబ్బంది కాలేదు, వాళ్ళు 2 రోజుల్లో సెట్ అయిపోయారు. కొంచెం భయపడ్డారు అంత మెయిన్ రోడ్ లో యాక్సిడెంట్ అయితే, కానీ తర్వాత ఇంకా నాకు కూడా ఒక 20 రోజుల్లోనే దేవుడు మాన్పాడు అనమాట. అది ఎప్పటికీ నిజంగా అప్పుడు చిన్నతనంలోనే చనిపోవాల్సిందాన్ని దేవుడు కాపాడాడు. ఆ తర్వాత పెద్ద యాక్సిడెంట్ లో కూడా దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. నిజంగా మన జీవితాలు ఏపాటివి, ఏ పరిస్థితులు. కరోనా అప్పుడు కూడా కొంచెం మా హస్బెండ్ కి కొంచెం సీరియస్ అయింది, నాకు కొంచెం లంగ్స్ వీక్ అనమాట, అడ్మిట్ అయ్యి మరి
కొంచెం ఇబ్బంది అయింది, కానీ దేవుని కృప, అనేకుల ప్రార్థన. ఇప్పుడు కూడా సంఘం వాళ్ళైతే అసలు కరోనాలో ఎవ్వరూ హెల్ప్ చేసే వాళ్ళు కాదు కదా, కానీ సంఘం వాళ్ళు ప్రతిరోజు ఇంటి దగ్గర కిందికి వచ్చేసి, చాలా టైట్ పొజిషన్ కరోనాలో కూడా అటువంటి సమయంలో వచ్చింది, అమ్మా ఏమన్నా కావాలమ్మా, బయట నుంచి ఏం తెచ్చుకోలేవు కదమ్మా, ఆ పిల్లల్ని వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించాను. అమ్మ వస్తా అనింది, వద్దమ్మా నీకే ఏజ్ ఎక్కువ ఉంది, ఇటువంటి సమయంలో నువ్వు వస్తే మా వల్ల మీకు ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి అమ్మ వాళ్ళకి చెప్పాను. పిల్లల్ని మాత్రం అక్కడికి పంపించేశాను. మరి మా హస్బెండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సంఘం వాళ్ళే ఏం కావాలమ్మా, ఏ పరిస్థితులని, రాజేష్ అన్న విషయంలో కూడా మీరు ప్రార్థించారు కదా, అప్పుడు కూడా అంతే. సంఘం నిజంగా ఎంత హెల్ప్ చేస్తారంటే ఇప్పటికి కూడా ఒక మంచి ఒక కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట, ఏ విషయంలో అయినా ఆత్మీయంగా ఎంతో బలపరుస్తారు అనమాట. అన్నకు కూడా ఎంతో సాయం చేస్తారు. మాకు కూడా ప్రతిసారి కూడా ఎంతో హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సంఘ విషయంలో సంఘాల్లో ఆ ఫ్రూట్స్ తెచ్చియడము, టిఫిన్స్ తెచ్చియడము. అమ్మ హాస్పిటల్ కి మేము వస్తామంటే, వద్దులే అన్న, ఈ పరిస్థితి చాలా టైట్ గా ఉంది, మా వల్ల మీరు ఇబ్బంది పడకూడదన్నా, నాకు ఏదైనా అవసరం ఉన్నా మిమ్మల్ని అడుగుతానని చెప్పేదాన్ని అనమాట. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తాను. అందరికి చిన్న చిన్న పిల్లలే, జస్ట్ 1 year 2 years పిల్లలే. అటు సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఇంకా కరోనాలో చెప్తాను కదా, ఎంత దగ్గర వాళ్ళైనా రాలేని పరిస్థితి అనమాట. అయితే దేవుడే అప్పుడు ఎంతో భయంతో ప్రార్థించాను అనమాట. పల్స్ రేట్ తగ్గుతా ఉందన్నమాట, 80 దాకా వచ్చింది, ఇంకా తగ్గిపోతుంది, ఇంకా భయం వస్తుంటే దేవుడే సాయం చేశాడు. ఆ రాత్రంతా కూడా ప్రార్థించినప్పుడు అనేకులు ప్రార్థించారు, ఆ ప్రార్థన ఆలకించి దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈ విధంగా అనేక సార్లు మరణం నుండి దేవుడు తప్పించాడు, ఆర్థిక పరిస్థితుల్లో కూడా దేవుడు తప్పించాడు. ఇప్పుడు ఆ 50 లక్షల గురించి మాకు ఇవ్వవలసిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం, కాదని కాదు, కానీ ఆ 50 లక్షలే మాకు ఉండింటే నేను నిజంగా స్వీట్స్ బిజినెస్ పెట్టేదాన్ని కాదు. పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఒక పరిస్థితి అర్థమైంది, సమయము వృధా చేయకూడదు, డబ్బు ఎంత విలువైందని. చిన్నప్పటి నుంచి డబ్బు విలువైందని తెలుసు, కానీ అంత కష్టం ఎప్పుడు పడలేదు. స్వీట్లు చేసినప్పుడు ఎంత కష్టం అన్నాను, అయితే ఇష్టంతో ఉంది కాబట్టి, దేవుడు సహాయం ఉంది మెయిన్ కాబట్టి, కష్టపడినా ఆనందం ఉంది అనమాట. సమయం విలువ, డబ్బు విలువ బాగా తెలిసాయి అనమాట మాకు. అప్పటి నుంచి ఈ సమయాన్ని డబ్బును కూడా ఉన్నంతలో దేవునికి ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నా అనమాట. ఆ పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు ఒక ధైర్యం, ఏ పరిస్థితి అయినా ఒక 30,000 40,000 నేను సంపాదించగలను, దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. అప్పుడు అంత ఉండేది కాదనమాట. ఇప్పుడు ట్యూషన్ లో కూడా ఇంతమంది ఒక 14-15 మంది వస్తారు, నెలకి 10,000 వస్తుంది అనమాట. దీన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ నమ్మకం ఉందన్నమాట. అసలు ఏమి రాని దాన్ని మళ్ళా చదువులు అంటే 10 సంవత్సరాలు బుక్కే ముట్టలేదు, కొంచెం కొంచెం మళ్ళీ యూట్యూబ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు క్లాసెస్ వింటా, అలా ఇలా ఏ డౌట్స్ ఉన్నా కూడా అలా ముందుకు వెళ్తూ వచ్చాను అనమాట. ఈరోజు కూడా ట్యూషన్ 5:30కి అని చెప్పి మెసేజ్ పెట్టాను అనమాట, అందుకే పిల్లలు రాలేదనమాట. ఈ విధంగా ప్రతి విషయంలో ఇంకా ఎన్నో ఉన్నాయి, ఈ విధంగా దేవుడు ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తూ వచ్చాడనమాట. మీరు కూడా మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నందుకు 50 లక్షల గురించి ఆంటీ అడిగినప్పుడు అంతా ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అరే మా అజ్ఞానం వల్ల కోల్పోయి ఇది ప్రేయర్ పాయింట్ గా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందే అన్నట్లుగా కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ దేవుడికి ఏది చేసినా తన పిల్లల కొరకు సమస్తము మేలు కూడి జరిగించగలిగిన దేవుడు అని అదే నమ్మకం అనమాట. ఎప్పుడైనా దాని అది వచ్చినా రాకున్నా దేవుడు మాకు ఎప్పుడు అన్యాయం చేయడని, ఆ విధంగా మా పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన గాక. వచ్చిన మీ అందరికి మరొకసారి ప్రత్యేక వందనాలు. కేజీ ఆంటీ చాలా చాలా వందనాలు ఆంటీ. వందనాలు. ఆంటీ